నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం అన్ని ఆంధ్ర మీడియా ఛానళ్ళల్లో ఇది ఆర్టీవీ, టీవీ9, సుమన్ టీవీ, టీవీ5, ఏబిఎన్ ఛానల్ అన్ని ఆంధ్ర ముండా కొడుకులు, అది అగ్రకులాలకు చెందినవారు. ఏది యొక్క ఏమంటారు, ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన వాళ్ళకే మొత్తం మీడియా కంట్రోల్ ఉంది కదా. సినిమా రంగం వాళ్ళ చేయాలి అన్ని ఆంధ్రాకు సంబంధించిన అన్ని ఈ అగ్రకులం చేతులు ఉన్నాయి. ఎవడ్రా కాలబెట్టింది? ఎవడ్రా గుడిసెల్ని కారం చెట్లు ఎవడ్రా కాలబెట్టింది? చెప్పండ్రా. లుచ్చగాడున్నాడు. అసలు ఒక ఇండివిజువల్ అంత ధైర్యం లేనప్పుడు ఎందుకురా సంపుడు? నిజాన్ని ఒప్పుకోలేనప్పుడు సంపాల్సిన అవసరం అంటే అంత పిరికి సన్నాసి వారా? చంద్రబాబు నాయుడు ఎందుకురా కొమ్ము కాస్తున్నావు? నువ్వు లేకపోతే వాని ప్రభుత్వమే పడిపోతుంది. వానికి ఎందుకు సంఖ నాకుతున్నావు? ఇండివిజువాలిటీ లేదురా నాయన. 70 దాటినావు, సావుకు దగ్గర వచ్చినావు, నువ్వు దగ్గరకు వచ్చినావు, మోడీ దగ్గరకు వచ్చిండు, అమిత్ షా దగ్గరకు వచ్చిండు. అయిపోయింది మీ జనరేషన్. అయినా కానీ ఎందుకు ఇట్లా ప్రజల్ని ఎన్నేళ్ళు ఇట్లా ఏమారుస్తారు? సావుకు కొన అంచుల దాకా వచ్చినావు కదా. బెల్లిలో తెక్కని చంపినావు అని ఆడ బాంబు పెడితే పీకెటోని కదా, అప్పుడు జర్రలు తప్పించుకున్నావు కదా. అయినా సిగ్గుచరం వస్తలేదా? చెప్పండి మిత్రులు, దయచేసి. ఆడు ఎవడైతే నిన్న చెప్పినా మళ్ళీ ఇంకా మోర్ డీటెయిల్స్ ఉన్నాయి, చెప్దాం. కాకపోతే వీళ్ళని ఎట్లా కౌంటర్ చేద్దాం? ఈ చెత్త బాడుకోలు కండ్ల ముందట ఏమారుస్తుంటే వాడు ఏది అసలు ప్రవీణ్ బ్రదర్ స్టార్టింగ్ లో చూడండి, ఆ బైక్ మీద ఉన్నాయి. ఎట్లున్నాడు మనిషి? ఫిట్ గా లేడు. ఆయన గంతలా ఉన్నాడా? అవి వాళ్ళు చూపెడుతున్న సీసీ ఫుటేజ్ లెక్క. వాళ్ళ ఫోటో కూడా రివీల్ చేసిర్రు. వాడికి మీసాలు ఉన్నాయి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిండు. ఆ 7 కాంట్రాక్ట్ కిల్లర్లలో వాడొకడు. క్లియర్ గా చెప్తున్నారు. ఆ యొక్క ఏది 6.2 crores అంటే 6,20,00,000 డబ్బులు ప్రవీణ్ బ్రదర్ అకౌంట్లకి వెళ్ళి ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్ కి, రాయ్గఢ్ కి, ఈ 3 ప్రాంతాలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ వైన్ షాప్ లో ఆ వైన్ ప్రవీణ్ బ్రదర్ ఫోన్లోకి వెళ్ళి కొన్నాడు. ఆ 7 ఇట్లా ఒకటికి బండి నడిపోస్తలేదు, తూలుకుంటూ నడుపుతున్నాడు. వాడు తాగిండు. ఆ కాంట్రాక్ట్ కిల్లరు తాగి వాడు తూలుకుంటూ నడుపుతున్నాడు. వాడు ప్రవీణ్ బ్రదర్ జాకెట్ వేసుకొని ఆడొచ్చి శవాన్ని పెట్టిపోయారు. అరే ఆంధ్ర చెత్త మీడియా బాడుకోలారా, చెప్పండి. ఆర్టీవీ, ఏటీవీ అయినా, ఏబిఎన్ ఛానల్ కూడా ఎట్లా యాక్సిడెంట్ అయితే తూలుకుంటూ వచ్చినా సరే ఆయన మీదకెళ్ళి బండి పెట్టినట్టు ఎట్లుంటదిరా? శరీరం మీద ఎక్కడ గాయాలు కాకుండా, ఒక షర్టు ఎక్కడ చినగకుండా, ఏది కేవలం ముఖం మీద ఎట్లా గాయాలైతే రా పడితే, తూలుకుంటూ వచ్చి పడ్డా సరే. అంటే ఎంత పొద్దుగాల శవులలో తామర పూలు పెడుతున్నారు లంబడి కొడుకులు అనేది అర్థం చేసుకోవాలి. అంటే చెప్తే కూడా అతకాలి కదరా, అబద్ధం చెప్పినా అతకాలి కదా. ఎల్లకాలం తప్పించుకోలేరు, ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరు. కత్తి మహేష్ బ్రదర్ విషయంలో అది మొత్తం యాక్సిడెంట్లకు క్రియేట్ చేసారు, కానీ అది కాదు వాస్తవము. అది కావాలని చేసిందే జన సైనికులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో కలిసి. అప్పుడు టీడీపీ అధికారం లేదు. గద్దర్ అనేది హాస్పిటల్లో తీసుకుపోయి, వద్దురా నేను రానురా నేను మంచిగానే ఉన్నారా అంటే కూడా ఆంధ్ర చెందినోడు మా హాస్పిటల్కి రా అన్నా, చూయించుకో అన్నా చెప్పి అలా డోస్ ఎక్కువిచ్చి చంపారు లాంటి కొడుకులు. ఎందుకని? రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నాడు కాంగ్రెస్. మళ్ళా ఈ ముసలాయనకి పేరు ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ కి పాపులారిటీ ఇంకా పెరుగుతుంది అని చెప్పి చంపారు వాడుకోరు. నేనే 7 సముద్రాల అవతలు ఉండి నేను ఇట్లా ముచ్చడి చెప్తే నేను నన్నే వదులుతలేరు. అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు వదులుతారా మీరు? చెత్త. అది సిగ్గుశరం లేదు. నేనేమంటున్నా, ఈ ఆంధ్ర మీడియా బాడుకోలకి ఎంత గలీజ్ చెప్పండి. ఏ మీడియా జర్నలిస్ట్ నా కొడుకైనా ఇలా తూలుతూ అని ప్రచారం చేస్తున్న బాడుకోలు ఎవడైనా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కామన్ సెన్స్ క్వశ్చన్స్. కోదాండ్లో కొనుక్కున్నాడు, మళ్ళీ లిక్కరు ఇంకో దగ్గర కొనుక్కున్నాడు. ఆయన దైవజనుడు, ఆయన అసలు మందే ముట్టడని ఆ యొక్క తోటి పాస్టర్లు ఎంతో మంది చెప్తున్నారు. ఆయన 10 మందికి యొక్క నీతి వాక్యాలు చెప్తాడు పొద్దుగాలు లేస్తే. ఆయన తాగేది ఉంటే ఇంటికాడ తాగిమంటారు, తాక్కుంటా రోడ్డు మీద పోక్కుంటా. ఏమైనా లేబరోడు ఆయన? అయితే మందు ఆయన కావాలంటే ఒక మందు మంచి ఫారిన్ బాటిల్ కొనుక్కునే స్థాయిలో లేడు ఆయన. ఒక 200 మంది పిల్లలకి ఆయన భోజనం పెడుతున్నాడు. ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, అన్న కరోనా సమయంలో నాకు ఫోన్ చేసిండు అన్న, ఏది నా భార్య పిల్లలు ఉపవాసం ఉండొద్దని ఒక 5,000 వరకు కొనుక్కోమని గ్రాసరీ కొనుక్కోమన్నాడు. నాకు ఇమ్మీడియట్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసిండు అని చెప్తుండు. ఒక బ్రదర్ చెప్తున్నాడు, నా రూమ్మేట్ ఉంటే అన్న అని చెప్తున్నాడు.
వీళ్ళందరూ అబద్ధం చెప్తారా? నీ ఆర్టీవీ తొక్కల నీకు యొక్క పైసల కోసం యొక్క వ్యభిచారం చేసే మీ చెత్త నా కొడుకులు నేను చెప్తున్నా కదా, మీ పతనం స్టార్ట్ అయింది. ఆడ అమిత్ షా స్టార్ట్ అయింది, ఈడ మోడీ స్టార్ట్ అయింది, ఈడ సిబిఐ యొక్క చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ అయింది. జన సైనికులని పొతం పెడతారు ఇక చూడుర్రి. ఇక మీ ఆంధ్ర ఛానళ్ళని మీ అరాచకం ఎల్లకాలం నడవది. మీ ఆంధ్ర ఛానల్ చూసుడు బంద్ అవుతుంది ఇక చూడుర్రి. మేము శూద్రులము, బీసీ, ఎస్సీ, ఎస్టీలము మీ ఆంధ్ర ఛానల్లో ఎవ్వడు చూడం. ఆడ అన్వేష్ గాడు కానీ ఇంకోటి కానీ పొద్దుగా లేస్తే పైసలు ఈ యొక్క చెత్త నింపుడు నిజంలో బతకరా? కామన్ సెన్స్ కొంచెమన్నా విచక్షణ ఉండాలి కదా. 1% అని ఆలోచించాలి కదా. ఇది నమ్మకశక్యంగా ఉన్నదా లేదా అనేది కామన్ సెన్స్ ఉండాలి కదా. అరే నేను ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నా కదరా. తూలుకుంటే పడ్డా అట్లా పడతాడరా. తొడకు గాయం అవుతుందంట కానీ పాయింట్ సీన్ కదంట. పాయింట్కి ఏం గాయం కాదంట. ఎట్లా సాధ్యం రాది? పోలీస్ ఆయన చెప్తున్నాడు తొడ మీద గాయం ఉందని. మరి తొడ మీద గాయమైనప్పుడు పాయింట్ చినకకుండా లోపల గాయం అవుతుంది, లోపల కాలుతుందా? ఎవ్వనికి రా చెప్తున్నది? 1% అని అతకాలి కదా. ఆలోచించండి మిత్రులారా దయచేసి. అర్థమైందా? నేను నిన్న చెప్పినట్టు ఆ సుపారీ గ్యాంగ్ ని హైర్ చేసుకున్నారు వాళ్ళు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ నుంచి. ఎందుకంటే అక్కడ చదువుకోలేదు, పైసలు ఇస్తే ఎవరినైనా చంపడానికి ఇట్లా వెనకాడనటువంటి అన్ఎంప్లాయిడ్ బిగ్గర్ మనీ కోసం ఏమైనా చేయడానికి గీడ వచ్చి వరి నాట్ల కోసం గీడికి వచ్చి బతికేటోళ్ళు లక్షలు ఇస్తామంటే ఎందుకు చంపరు? మిర్యాలగూడలో ఆ పిల్లగాని ఆయన పేరేంది, ఆయన పేరు మర్చిపోతే ఆ పిల్లగాని పేరు ఉన్నది. సో ఆ పిల్లగాని చంపారు కదా. ఎవడాడు? ఆ అస్గరు, ఆ బారీ శర్మ ఎవడాడు? మన ఊరి జీవిత ఖైదు ఏదో పడ్డది కదా. 10 లక్షలకు 20 లక్షలకు సుపారీ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఎవడు? ఉత్తర భారతదేశం చెందిన వాళ్ళు. పైసలు ఇస్తే చంపడానికి వాళ్ళు ఆడ చాలా మంది ఉన్నారు ఆడ నార్త్ ఇండియాలో. అంటే గట్లున్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు. అర్థమైందా? ఒక మానవత్వం లేదు, ఒక ఏమీ లేదు. అట్లా ఆ 7గురిని ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ నుంచి హైర్ చేసుకున్నారంట. అర్థమైందా? సో ఇందులో A1 చిన్నజీయర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస్గా ఫైల్ చేసి వాళ్ళ మీద కేసుని తప్పుదో పట్టియకుండా విచారణ జరగాలి కానీ జరగది. ఎందుకంటే ఆడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సంకనాకే ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడు ఉన్నాడు. ఆడు ఈ జనసేన లాంబడి కొడుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఏ విషయం మీద అవగాహన ఉండదు. 3 పెళ్ళాలని చేసుకున్నాడు, ఒకదాంతో కలిసి ఉన్నది లేదు. నా పెళ్ళాము క్రిస్టియన్ అని చెప్తాడు, నేనేమో విప్లవ భావాలంటాడు. కాదు ఆ యొక్క ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంకి వివక్ష చూపుతున్నారు అంటాడు. ఇప్పుడేమో మళ్ళీ యొక్క ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం సేమ్ అంటాడు. వానికి అధికారం వస్తే అన్ని మాటలు మారిపోయినాయి. నేను సనాతన ధర్మం అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే వానికి ఒక ఐడియాలజీ లేదు. వానికి అధికారం ఉంటే చాలు, ఏం చెప్తే అది చేస్తాడు వాడు. ఇట్లాంటి ముండా కొడుకులు రాష్ట్రాన్ని నడుపుతారంట. ఒక్క విషయం మీద అవగాహనతో మాట్లాడు మన పవన్ కళ్యాణ్ గాని. వాడు ఎడ గెలిచిండ్రా నాయన? వానికి 5% ఓటు శాతం కూడా లేదు. వాడు ఎప్పుడు గెలిచే? ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ కొడాల్సిన ఓట్లు వానికి పడ్డాయి. అలా కూడా ఈవీఎంలలో మోసం చేస్తే ఎప్పుడు ఓటేసిండు? ఎవడోటేసిండు పవన్ కళ్యాణ్కి? ఏ విషయం మీద అవగాహన ఉందని ఓటేస్తారు? వాడు ఇప్పుడు నేనే అధికారం తెచ్చినా, నన్నే చూసి ఓటేసిర్రు అని చెప్తున్నాడు. వాడు చేయరా, ఇండిపెండెంట్ పోటీ చేయరా పవన్ కళ్యాణ్ గా? ఎడ గెలుస్తావు చూద్దాం. తెలంగాణలో పోటీ చేసిండు, ఒక హెలికాప్టర్లో వచ్చిండు. ఎవడోటేసిర్రా? 5 ఓట్లు కూడా రాలే. ఆంధ్రప్రదేశ్ కూడా రావురా. మీ అన్న నీకంటే అంత పేరు ఉంది. మీ అన్నను చూసి సినిమాలకు వచ్చినావు. మీ అన్ననే పార్టీ పెట్టిండు, ఎత్తేసిండు. 1000 కోట్లు దోసుకున్నాడు, ఎత్తేసిండు. ఆ 1000 కోట్లకి వెళ్ళి వీనికి చిన్నగా దానం చేసి నేను చిరంజీవి దానకర్త ధర్మకర్త అని చెప్తున్నాడు. ఒక్కొక్క దగ్గర ఎంత తీసుకున్నాడో ప్రజారాజ్యం టికెట్ కి 3 నుంచి 5 కోట్లు తీసుకున్నాడు 20 ఏళ్ల కిందనే. అప్పుడే 1000 కోట్లు అయినాయి. ఇప్పుడు అది 10,000 కోట్లు అవుతాయి. దాన్ని అట్లనే కొని పెట్టినా ఇంక్రీజ్ అవుతుంది ఇన్ఫ్లేషన్ వల్ల. సో అంటే గన్ని కోట్లు వాడు దోసుకొని ఆయనకో 5 పైసలు ఇచ్చినా, వీనికో 5 పైసలు ఇచ్చినా దానం చేసినా అని వాడు ప్రచారం చేసుకుంటాడు. ఇట్లా ఉన్నారు బాడుకో. ఒక్కడు మంచిగా లేడు. అర్థమైందా ఇట్లారా? సో ఆ 7 ఇట్లా ఒకడు బైక్ తీసుకున్నాడు. బైక్ తీసుకొని వాడు నడుపుకుంటూ పోయి ఆడ పెట్టేసిండు. టోల్ గేట్ దాటినాక నయారా అక్కడ పెట్టేసిండు. కామన్ సెన్స్ కాదురా. ఇప్పుడు దాడి చేసినా యాక్సిడెంట్ అయినా ఒక్క ముఖం మీద ఎట్లయితుందిరా? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ అంతటి కాదు. ఇప్పుడు నేను ఎవరన్నా TV9 ఎవడైతే ప్రచారం చేస్తున్నా RTV యాజమాన్యం కూడా పోరా నువ్వు బైక్ మీద పోరా చూద్దాం పడిపోరా, లేకపోతే ఎవడన్నా వచ్చి గుద్దుతాడు. నీ సొంతంగా పడ్డా ఎవడన్నా గుద్దినా అట్లా ముఖం మీద ఒక్క దగ్గరనే ఇట్లా ఈ మూతి ఇట్లా పెదవులు ఇట్లా వలుగుతాయి అడ్డంగా. అంటే ఎవరికి చెప్తున్నారు?
ఇది ఆ యొక్క బట్టలు ఇప్పిండ్రు, అన్రెస్ చేసిండ్రు, తర్వాత పాయిజన్ విషం ఇంజక్షన్ ఇచ్చిండ్రు. అట్లనే ఈ యొక్క ఏమేమి ఆయుధాలు వాడిర్రు అంటే యాక్స్ అంటే గొడ్డలి, కత్తి, నైఫ్, రాడ్లు, అట్లనే లైటర్, ఓకే, అట్లనే పాయిజనస్ ఇంజెక్షన్, ఆల్కహాల్, ఇవన్నీ వాడడం జరిగింది. గొడ్డలితోటి ఈడగొట్టిర్రు, ఓకే, రాడ్లతోటి ఈ అంతా కొట్టిర్రు. ఈ హెల్మెట్ పెట్టుకొని ఉంటే కూడా లోపల ఎందుకు తగులుతుందిరా, లోపలికి వెళ్ళి రక్తస్రావం ఎందుకు అవుతుంది? హెడ్ బ్యాక్, ఓన్లీ హెడ్ మీదనే అయింది. అంత అక్యురేట్ గా ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది? ఓన్లీ హెడ్ మీద అయ్యేటట్టు ఎట్లా అవుతుంది అంటే వెలుతురున్న ప్లేస్ లో ఒక పథకం ప్రకారం కొట్టడం జరిగింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మాకు కామన్ పీపుల్ కి అర్థమైంది, మీకు మీడియాకి ఎందుకు అర్థమైతలేదు అంటే ఎందుకంటే ఆ పైనుంచి మీకు ఆర్డర్స్ వచ్చినాయి, దీన్ని విష ప్రచారం చేయాలి, వానికి వస్తాయి. వాడు ఎవడు అర్నబ్ గోస్వామికి వస్తాయి, ఇవాళ బీజేపీ ఐటీసీలో ఎవడు బాపనోడు డిసైడ్ చేస్తారు, దీన్ని వైరల్ చేయాలి, గంతే. ఇట్లా ఉన్నది. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు వానికి పైనోడు ఏం చెప్పిండో మోడీ గాడు, అమిత్ షా గాడు, ఈడ చంద్రబాబు నాయుడు గాడు ఈ జనసేన చెత్త నాయకుడుకు ఈ యొక్క చెత్త మీడియా, ఆంధ్ర మీడియా సంస్థలకి ఇట్లా ప్రచారం చేయర్రా, ఈ కేసుని తప్పు నీరుగార్చండి అని అన్ని మీడియా సంస్థలు తాగిండు, ఊగిండు అని అబద్ధాలు చెప్తున్నారు. సిగ్గుశరం ఉండాలి, 1% కూడా కామన్ సెన్స్ లేకుండా, అర్థమైందా? సో ఆ విధంగా వాటితోటి కొట్టి 3.5 గంటలు అతను బతికే ఉన్నాడు కిడ్నాప్ చేసినాక. తీయండి, విజయవాడకు వచ్చి ఆయన ఎవరిని కలిసిండు, విజయవాడలో ఏం మీటింగ్ జరిగింది, ఆ తర్వాత నుంచి సాయంత్రం నుంచి రాత్రి 12 దాకా ఏమైంది అనేది మనకు తీయలేమా మనం? మాత్రం అర్థమైతలేదా? విజయవాడలో కిడ్నాప్ చేసిండ్రు, తీసుకుపోయినరు. 3.5 గంటలు ఆయన బతికే ఉన్నాడు ఎత్తుకుపోయినాక కూడా. ఆ తర్వాత ఆయనకు తొడ మీద ఎందుకు కాల్చిరు లైటర్ తోటి అంటే ఆ బ్యాంకు డీటెయిల్స్ చెప్పమని కాల్చి ఆ విధంగా 6,20,00,000 వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఆ ప్రవీణ్ బ్రదర్ అకౌంట్లకి వెళ్ళి. అర్థమైందా? మాత్రం అర్థమైతే లేదా? ఆలోచించండి మిత్రులారా, ఏం చేద్దాం అనేది ఇక ఆలోచించాలి ఇక మనము. ఎందుకంటే ఇక్కడ పోయిన బ్రదర్ని మనం తీసుకురాలేము, ఆయన ఆత్మశాంతి చేకూరాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. మనము ఇప్పుడు ఈ కేసుని నీరు గారిస్తే పట్టించుకోకపోతే ఇట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీబాడీ, ఇట్ కుడ్ హ్యాపెన్ టు మీ, ఇట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీ ఒక విశ్లేషించే వాళ్ళు, ఒక మేధావులు, ఒక సామాన్యులు, ఎవరికైనా కావచ్చు, ఇంకో పాస్టర్ కావచ్చు, ఇంకో ఇమామ్ కావచ్చు, ఇంకో సామాన్యుడి కావచ్చు. ఇట్ కుడ్ హ్యాపెన్. అంటే అరాచకం, ఒక పైశాచికత్వం, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక లా లేదు, లాలెస్ కంట్రీ, రూత్లెస్ కంట్రీ. ఓకే, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల లెక్క ఈ దక్షిణాదిని కూడా చేద్దామంటే మనం చూసుకుంటూ కూర్చుందామా? దయచేసి ఆలోచించండి. ఇది లైట్ గా తీసుకునే విషయం కాదు. ఇది ఒక పోయిన ప్రాణం తీసుకురాలేం, ఇది ఒక ప్రాణంతో ఆగది. ఇట్ విల్ రిపీట్. అంటే మీడియా మా చేయిలుంది, అధికారం మా చేయిలుంది, కోర్టులు మా చేయిలున్నాయి, మేము ఏమైనా చేస్తాము. మేమెందుకు కడతాం ట్యాక్సులు? మాకేం అవసరం? మేము కొనుక్కునే యొక్క పెట్రోల్ మీద 30 రూపాయలు కేంద్రానికి ట్యాక్స్ కడుతున్నాం, 30 రూపాయలు రాష్ట్రానికి కడుతున్నాం. వాడు ఎక్సైజ్ సుంకం అని తీసుకుంటాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ అని తీసుకుంటారు. మేము ఎందుకు కట్టాలరా? పేదవాడు కూడా వాడు పెట్రోల్ పోయించుకుంటే వాడు కూడా కడుతుండు కదా, మేము ఎందుకు కట్టాలి? చెప్పులు, బట్టలు, కాంగ్రెస్ వాడు యొక్క జిఎస్టీ వేయలే, పాలు, పెరుగు వీటి మీద వేయలే, ఎందుకంటే ఎసెన్షియల్ కమాడిటీస్ పేదవాడు కట్టుకునే స్థాయిలో లేడని. దాని మీద కూడా ట్యాక్స్ తీసుకోబడుతుంది. ఒక టీవీ కొనుక్కుంటే, ఒక 10,000 ఫ్రిడ్జ్ కొనుక్కుంటే అలా 3,000 నీకే కట్టబడుతుంది ట్యాక్స్, జిఎస్టీ. మేము ఎందుకు కట్టాలి? మాకేమో అవసరం? మా కోసం పనిచేయని ప్రభుత్వం నీ జీతం, పోలీసు జీతం చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళి, మోడీ జేబులోకి వెళ్ళి మేమెందుకు కడతాం? మేము కట్టిన పైసలకి ట్యాక్స్లే కదా అవి. మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని మా మీద ఐటీ దాడులు చేస్తున్నావు కదా. మేమందరం పనిచేసి, పొద్దుగాలంతా పనిచేసి, మేము వచ్చిన 4 పైసలకి వెళ్ళి అలా ఖర్చులు పోగా ఆ వచ్చిన 4 పైసలకి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటే వాటి మీదనే కదా నువ్వు ట్యాక్స్ తీసుకుంటున్నావు. మాకు చౌకీదారుగా ఉంటా, మా కోసమే భగవంతుని నువ్వు పుట్టించిండు, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు దైవదూత అని చెప్పుకునే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మేము ప్రజాసేవకులు. ఇక్కడ రాజరికం లేదు కదా అయ్యా. డెమోక్రసీలా, ప్రజాస్వామ్యంలా ప్రజలకి నువ్వు 5 ఏళ్ళు మంచిగా పరిపాలిస్తే నేను ఎన్నుకుంటాను, నువ్వు నచ్చకపోతే ఇంకోని ఎన్నుకుంటారు. ఇక్కడ ప్రజలే బాస్. ఇక్కడ నువ్వు జీతగాడివి, ఈ జీతగాడు నచ్చకపోతే ఇంకో జీతగాడిని ఎన్నుకుంటారు. నువ్వు ఎలక్టోరల్ ప్రాసెస్ ని దుబ్బబెట్టి అడ్డదారుల ప్రజల్ని ఏమార్చి మతం చుట్టూ తిప్పి అడ్డదారులు వస్తున్నావు. కానీ ఇది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసమే పనిచేయాల్సిన ప్రభుత్వాలు.
అట్లాంటిది మేము అధికారం ఉంది, అధికారం కాదు అది అధికారం కానే కాదు, అది ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చిన ఆపర్చునిటీ, ఒక అవకాశం. నీకు నచ్చకపోతే వేరే కాదు అధికారం. అట్లయితే మరి చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం నువ్వు లేవు కదా, ఒక ఏడాది కిందనో నువ్వు లేవు కదా, అది రాజరికం కాదు కదా. నువ్వు రాజు తర్వాత రాజు కొడుకు, రాజు తర్వాత రాజు మనవడు, లేకపోతే రాజు చచ్చిపోతే రాజు కుటుంబ సభ్యులు చచ్చిపోతే రాజు భార్యనో రాజు యొక్క తమ్ముడు, ఇట్లా లేదు కదా రాజరికం వెనకటి ఉండే. కానీ ఇప్పుడు లేదు అది. ఇది ప్రజాస్వామ్యం, ఇది భారత రాజ్యాంగం నడుపుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం యొక్క నియమాలు. ఇది ప్రజాస్వామ్యం. అప్పుడున్న దేశాన్ని ప్రేమించే పెద్దలందరూ రాసింది. భారతదేశం ఏది ప్రజాస్వామికంగా ఉంటుందని నిర్ణయించారు. అర్థమైందా? కాబట్టి నువ్వు సేవకుడిగా ఉన్నోని సేవకునిగా ఉండాలి, నువ్వు బాసు కాలేవు. కామన్ సెన్స్ ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఇది నేను ఎందుకు పదే చెప్పాల్సి వస్తుంది అంటే, ఇది లైట్ గా తీసుకునే విషయం కాదు. ఇది లైట్ గా తీసుకుంటే గద్దరన్నకి అయింది, కత్తి మహేష్ బ్రదర్కి అయింది, ఈడ ప్రవీణ్ బ్రదర్కి అయింది, రేపు ఎవరికైనా కావచ్చు. ఎవడు ప్రశ్నిస్తే వానికి అవుతుంది. అది హిందూ ముస్లిం క్రిస్టియానిటీ ఏం లేదు, ఆడ మతం చుట్టూ లేనే లేదు. ఇప్పుడు నేను పుట్టింది పెరిగింది ప్రాక్టీస్ చేస్తుంది హిందుత్వమే కదా, మరి నా మీద ఎందుకు దాడి చేయాలి? తోటి మతం చుట్టే అయితే కాదు, ఇది మతం రిలేటెడ్ కాదు. ఇది వాళ్ళ దోపిడిని అన్యాయాన్ని ఎవడు ప్రశ్నిస్తే వానికి ఇదే గతి. ఇలా కలకత్తాల యొక్క ఏది రేప్ చేసినోడు మహిళా హిందువే, ఆ రేప్ చేసినోడు హిందువే. మరి దాన్ని ఏమంటావు? అంటే చట్టం తన పని దాన్ని చేసుకోవద్దా? ఇలా అఫ్జల్ గురిని ఉరిదీసినట్టు, లేకపోతే ఆ యొక్క కసబ్ను ఉరిదీసినట్టు ప్రజ్ఞా ఠాకూర్ని కూడా ఉరిదీయాలన్నా వద్దా? చట్టం అందరికి సమానం వర్తించొద్దా? ఇప్పుడు అమెరికాలో కానీ మొన్న సౌదీ అరేబియాలో ఒక అతను యొక్క తప్పు చేస్తే, ఒక ట్రైబ్కి చెందిన అతను ఏదో రేప్ చేసిండో ఏదో చేస్తే, ఆ రాజుకు క్షమాభిక్ష అడిగినారు వాళ్ళందరూ. వాళ్ళ హెడ్ టర్బన్ వాళ్ళకి పవిత్రం, అది తీసి ఆ రాజు దగ్గర పెట్టి, సౌదీ రాజు దగ్గర కాళ్ళ కింద పెట్టి, ఈ ఒక్కసారి క్షమించు, వాడు యువకుడు తప్పు చేసిండు అని బతిలాడుకున్నారు వాళ్ళ కమ్యూనిటీ మొత్తం, పెద్దలందరూ, వాళ్ళ కుటుంబం మొత్తం. అయినా రాజు కనికరించాలి, పబ్లిక్ లా ఆయన చంపేసిండు. అర్థమైందా? కొట్టి చంపేసారు. అంటే మరి ఆ రాజు ముస్లిమే, ఆ బతిలాడుకుంటున్న వాళ్ళు ముస్లింలే. అంటే మతం పేరు మీద నువ్వు ఏం చేయాలని చూసుకుంటే కూర్చుందామా? మాఫీ అవుతాయా? కరెక్ట్ కాదు అది. అర్థమైందా? మతం పేరు మీద నేను ఏమైనా చేయడానికి ఎవరు లైసెన్స్ ఇయ్యలే. తప్పు ఓడి చేసినా తప్పే, నా చెల్లె చేసినా తప్పే, నా అమ్మ చేసినా తప్పే, నా నాయన చేసినా తప్పే. మతం అనేది ఒక ఇండివిజువల్ బిలీఫ్ సిస్టమ్. అది నమ్మినా నమ్మకపోయినా ఒరిగేది ఏం లేదు. ఏ జంతువులు నమ్ముతలేవు. ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి తెచ్చుకున్న కొన్ని విలువలతో బతకడానికి కొన్ని నియమాలు రాసుకున్నారు అంతే. అవి రాసుకున్నా రాసుకోకపోయినా ప్రకృతి నియమాలను అందరూ పాటించాల్సిందే. అర్థమైందా? కాబట్టి ఆ ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి తెచ్చుకున్న వాటిని, అదొక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ ని దాని పేరు మీద కొట్టుకసావమని ఎవడు చెప్పిండు? ఎక్కడ చెప్పిర్రు? ఏ గ్రంథంలో చెప్పిర్రు? అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాకు పొద్దుగా లేస్తే ప్రజల యొక్క ఇప్పుడు చూడు, ఈ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశమే పోయింది కదా. యూఆర్ డైవర్టింగ్ అవర్ అటెన్షన్ కదా. ఇదే మీకు ఇదే కావాలి కదా బీజేపీ ఆర్ఎస్ఎల్కి. వీ డోంట్ వాంట్ డిస్కషన్ ఆన్ యువర్ ఫెయిల్యూర్స్ కదా. నువ్వు 15 లక్షలు తెస్తా అన్న దాని గురించి మాకు చర్చ ఉండదు కదా. నల్లధనం గురించి చర్చ ఉండదు కదా. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిన దాని మీద చర్చ ఉండదు కదా. డే టు డే ప్రజా సమస్యల చర్చ ఉండొద్దు కదా. ఉండొద్దంటే ఏం చేయాలి? ఇట్లా మతం పిచ్చి లేపాలి, డైవర్ట్ చేయాలి. లేదు ఇట్లా కలవనే కలదు. మిగతా ఉత్తర భారతదేశంలో ఉన్న మా అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, అక్కడ అమాయక ప్రజలకి మేము ఎడ్యుకేట్ చేస్తాం కానీ మీ చెత్త ట్రాప్లో మేము పడనీయం. రోగ్ స్టేట్స్ అన్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్తో సహా చంద్రబాబు నాయుడు ఆలోచించి కూర్చుండి. సైబరాబాద్ కట్టినోడికి ఆడ కట్టరా ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్. నీకు అంత దమ్ముంటే ఇది 2వ టర్మ్ వచ్చినావు నువ్వు, 3వ టర్మ్ రావు, అయిపోయింది నీది, ఎక్స్పైర్ అయిపోయినావు నువ్వు. కట్టు. ఎవడు పెట్టుబడి పెట్టాడు ఆంధ్రప్రదేశ్ లా? గిట్ల కొట్టుకదా ఎవడు పెడతారా? గలీస్ నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. ఏమంటున్నాడు? ఏది బ్రదర్? అయితే ఓకే, 350 రూపాయల ఫోన్ పే ట్రాన్స్ఫర్ ని బయట పెట్టిన వైన్ షాప్ ఓనర్ తెగేదాకా లాక్కడిని మొత్తం పెంట చేసి మింగుతున్నారు. అయితే ఓకే అంట. బరాబర్ బ్రదర్, బరాబర్. అది మొత్తం బయటకు రావాల్సిందే, మొత్తం డీటెయిల్స్ రావాల్సిందే, ప్రజల ముందు పెట్టాల్సిందే. ఆ 350 రూపాయలు ఫోన్ పే ప్రవీణ్ బ్రదర్ ఫోన్ వాడినోడు, వాడు ఆ కాంట్రాక్ట్ కిల్లర్ ఓడో బయటకు రావాల్సిందే. వాడు ఎంత లావు ఉన్నాడు, వాడు ఎంత బొర్ర ఉన్నది, ప్రవీణ్ బ్రదర్కి అట్లా బొర్ర ఉన్నదా
తీద్దాం, అన్ని డీటెయిల్స్ రావాల్సిందే. మేము కొట్లాడేది దేనికోసం? పొద్దుగాలేస్తే ఈ యొక్క మాట్లాడేది దేనికోసం? వాస్తవాలు బయటకు రావాల్సిందనే కదా. నేను అయితే ఓకే కూడా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే, యాక్సిడెంట్ అయితే ఇట్లా మీద పడుకొని ఉంటుందా బైక్ ఒక్క డ్యామేజ్ కాదా? షర్ట్కి ఎక్కడ చిన్నగా ఆ షర్టు, మిగతా శరీర భాగాలకు ఎక్కడ కావా? చెప్పురా అయ్యా. నువ్వు 100 ఫేక్ చెప్పొచ్చు, కానీ నేను వాస్తవాలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఎల్లకాలం ప్రజల్ని ఏమార్చలేరు. అంత దమ్ము నీకు ధైర్యం ఉంటే నేను ఇది చేస్తా అంటే పబ్లిక్ లో వచ్చి చేయరా? వాడు చేసిండు కదా. నడి రోడ్డు మీద 2 బ్రాహ్మణ దంపతులను హత్య చేశారు కదా, మొన్న భూపాలపల్లిలో చేశారు కదా. చేయి మరి, అంత ధైర్యం ఉంటే. ఎందుకు ఈ దొంగ వేషాలు? ఎందుకు? ప్రజలు చేసేది ప్రజలు చేస్తారు. ఎందుకు చేసి తప్పించుకోండి ఎందుకు? ఇక తప్పించుకోలేవు. ఒకసారి 2 సార్లు మోసం చేయగలుగుతావు, కానీ ఎల్లకాలం తప్పించుకోలేవు. అయిపోయింది, మీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడుగా తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఈ రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా బీజేపీ కోసమే పనిచేస్తున్నాడేమో అని నా అనుమానం అన్నగారు. రేవంత్ రెడ్డి గారు అదే బ్రదర్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మనము ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దాని మీద ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరినైనా సిబిఐ ఈడీ అని ఐటీ దాడులని బెదిరిస్తున్నారు. అర్థమైందా? ఇవాళ ఆయన పేరేంది, హేమంత్ సోరెన్ ఎంత ఇబ్బంది పెట్టిరు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని ఎంత ఇబ్బంది పెట్టిరు. అంత గట్టి కొట్లాడినా వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం, ఇబ్బంది పెట్టుడు. సో ఎవరిని వదులుతలేరు కాబట్టి ఆయన కేంద్రంతో ఏదో ఒక పనులు చేసుకోవాలి, నిధులు కావాలి కాబట్టి ఆయన కొంచెం ఏమంటారు అగ్రెసివ్నెస్ కనబరుస్తలేడేమో అనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి గారు. ఓకే, దట్ డస్ నాట్ మీన్ కాంగ్రెస్ ఐడియాలజీ కాదని ఆయన ఇష్టం నడిచేస్తే ఎందుకు ఊరుకోం. రేవంత్ రెడ్డి గారినైనా ఊరుకోం. ఏమంటున్నారు శ్యామ్? తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న, బ్రాహ్మణ పాస్టర్లను టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చంపారు. కేవలం దళిత పాస్టర్లను మాత్రమే చంపుతారు. ఎందుకు అంటే దళితులు అక్కడ కూడా గౌరవంగా బతకకూడదు అని వాళ్ళ ఆలోచన. బతికితే అన్ని చోట్ల బ్రాహ్మణులే బ్రతకాలి, బ్రాహ్మణులు దేనిపైన ఆధిపత్యం చెలాయించాలి అనే దుర్మార్గమైన ఆలోచన. కరెక్ట్ బ్రదర్. ఫస్ట్ భారతదేశంలో ఈ కన్వర్ట్ అయింది ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ బ్రాహ్మణులే. మొన్న ఆయన చెప్తున్నాడు బుద్ధిజంలో, అల్లా కూడా ఆ డెసిషన్ మేకింగ్ లో ఉన్నది బ్రాహ్మణులే. ఆ యొక్క కీ వాళ్ళ మెయిన్ ఎక్కడ పోయినా. ఇప్పుడు లాస్ట్ ఏ స్థాయికి వచ్చిందంటే గ్రామాలలో గతంలో ఈ బైండ్లు రకరకాల ఈ గ్రామ దేవతల రిలేటెడ్ పూజలు చేసేవారు. ఏమంటారు కదా, బొడ్రాయి ఇట్లాంటివన్నీ వేరే వేరే కులాల వాళ్ళు. ఇప్పుడు వాటిలలో కూడా బ్రాహ్మణులే వచ్చి చేస్తున్నారు. ఆమె చంపారు కదా, అపర్ణ ఆ పిల్లని చంపిండు కదా వాడు బ్రాహ్మణుడు. ఆ పిల్ల బ్రాహ్మణునే ఆడు బ్రాహ్మణుడు చంపిండు కదా 2 years బ్యాక్ అప్పుడు గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణుడు. సో అయితే ఆ బొడ్రాయి పండుగ విషయంలో కదా అప్పుడే కదా జరిగింది. అంటే నేనేం చెప్తున్నా, ప్రతి చోట ఏడ పైసలు ఉంటే ఆడ బ్రాహ్మణుడే ఉంటాడు. అధికారం డబ్బులు ఈ బ్రాహ్మణుల చేతిలో ఉండాలి. వాడు మన చెవులు ఈ చెత్త నింపుతూనే ఉన్నారు. అందుకే అంటున్నా, వాళ్ళు ఉన్న జనాభా 1-2% కానీ చెత్త నింపు ఈ ఏమంటారు ఇబ్బంది పెట్టుట్లా 99% మందిని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏమంటున్నారు? దేవరాజ్ లింగంపల్లి, హాయ్ అన్న. నిజాలు మాట్లాడేవారు ఈ సమాజంలో లేరు, మీరు నిజాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. మాట్లాడదాం. ఇది ఆగొద్దిగా, ఈ విప్లవము, ఈ చైతన్యం ఆగొద్దు. వీ హ్యావ్ టు ఏమంటారు అందరం ఐకమత్యంగా కొట్లాడితే ఎవ్వడేం చేయలేడు. అర్థమైందా? వాడు చేసేది ఉంటే పబ్లిక్ లో వాడికి అంత ధైర్యం ఉంటే వాడు ఇట్లా వాడిని మీడియాలో ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయడు, పిరికోడే చేస్తాడు. అట్లా ధైర్యవంతుడు ఉంటే వాడు ఒప్పైనా పబ్లిక్ అందరి ముందట వచ్చి చేసి ఒప్పుకుంటాడు. వాడు ఒప్పుకుంటలేడు, వాడు ఎవరు చూడనప్పుడు చేస్తుండు, ఇట్లా చేస్తుండు అంటే వాడు పిరికోడు. క్లియర్గా అర్థమవుతుంది కదా. సో కాబట్టి వాడిని వాని ఆ పిరికితనంతో వాడు చచ్చిపోయేటట్టు చేద్దాం. ఇంకొక ప్రవీణ్ పగడాల ఎవరు కావద్దు. సింపుల్. బోయాజ్ అన్న, ఈ ఇద్దరు సీఎంలలో ఒక పని ఏంది బ్రో, హిస్టరీలో ఒక పని చేస్తే హిస్టరీలో నిలిచిపోతారన్న. ఈ ఇద్దరు సీఎంలు బీజేపీ అదే బ్రదర్, బీజేపీ తలరాత అదే బ్రదర్. మనం ఇక్కడ అదే చంద్రబాబు నాయుడు అయితే ఇక ఎందుకంటే
ఆయనకి ఇక రాక మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎదురు తిరిగితే జగన్ అవుతాడు సీఎం, జగన్ కాదంటే పవన్ కళ్యాణ్ అవుతాడు, లేదంటే ఇంకో ఉమ్మని జక్కని తెచ్చి పెడతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది యొక్క ఏమంటే ఫస్ట్ ఆయన క్యారెక్టర్ కూడా ప్లెయిన్, ఆయన ప్రచారం చేసుకునేది వేరుంది, ఆయన రియాలిటీ వేరుంది. చంద్రబాబు నాయుడు ఒక సిద్ధాంతంతో ఏనాడు నిలబడలేదు. ఆయనకు అధికారం కోసం ఎన్ని కుట్రలైనా చేసిండు చరిత్రలో. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మలేరు, నమ్మకూడదు. ఓకే, ఆయన ఎన్నిసార్లు ఎన్ని దిక్కుల సైడ్స్ మార్చిండో. ఆయనకి ఎండ్ అవుతాడే అధికారం కావాలి, సింపుల్. అది మామనైనా ఇది చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఎవడైతే జర్ర ఎదుగుతుండో పార్టీలో వాడికి ఆయనకు థ్రెట్ అనిపిస్తుంది అంటే వాళ్ళని పార్టీలోకి వెళ్ళిపోయడాన్ని చేసిండు, చంపిండు. మాధవరెడ్డిని చంపిండు, ఎర్రం నాయుడిని చంపిండు. అర్థమైందా? ఎవరు ఆయన కంటే ఎక్కువ ఎదుగుతారు అనిపిస్తే అది చేస్తాడు. ఎన్టీఆర్ పిల్లల్ని అయితే ఎటు కాకుండా చేసిండు. మొత్తం అది మొత్తం అవన్నీ తనకే తీసుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని 1% కూడా ఎవరూ నమ్మలేరు, నమ్మకూడదు. ఓకే, ఆయనకి ఎండ్ ఆఫ్ ద డే అధికారం కావాలి. ఇక పవన్ కళ్యాణ్ అంటే నా దృష్టిలో వాడు మనిషే కాదు, ఏ విషయం మీద అవగాహన లేని ఒక జంతువు అన్న ఇంకా వానికంటే బెటర్. గలీజ్ వాడుకో. శ్రీనివాసరావు మేడికొండ, జై భీమ్ సార్, జై భీమ్ బ్రదర్, జై భీమ్. జై భీమ్రావ్ అంబేద్కర్, జై భీమ్. వినాయకరాజు కోచర, జై భీమ్, జై భీమ్ బ్రదర్. ఎవరు? గడ్డం జాషువా ఫిన్ని అన్న. మరి ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే లేక 2 days తర్వాత ఆయన ఈ ట్రాఫిక్ పోలీసు అండ్ టీ షాప్ పర్సన్ ఎందుకు మీడియా ముందుకు రాలేదు? కెన్ ఎనీవన్ ఆన్సర్? కరెక్ట్ బ్రదర్. అసలు అక్కడ ఎట్లా బ్రదర్? అది నువ్వు చెప్పు. నువ్వు నేనే తాగి నడిపినాం అనుకో, అంతసేపు నడపగలుగుతామా తాగినాక? నేను ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయినా, ఎప్పుడైనా తాగితే ఒక గంట 2 గంటలే ఏది మనం యాక్టివ్గా ఉంటాం. ఆ తర్వాత నువ్వు నిద్ర వస్తుంది, 1 గంట 2 గంటలు పండుకో, నిద్ర వస్తుంది, యాక్టివ్ ఉండం. నిద్రలో ఎట్లా నడిపొస్తుంది? తాగి నడపనే రాదు, అది సాధ్యమే కాదు. అది కూడా లాంగ్ డిస్టెన్స్. ఎవరికి చెప్తున్నారు? మీరే ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. తాగి తిన్నాక నిద్ర వస్తుందా? అది పండబెడుతుంది. ఓకే, కాఫీ ఏమో అప్పర్ అంటారు, ఆ పైకి లేపుతుంది, పండుకున్న లేపుతుంది, అని ఎగ్జైట్ చేస్తుంది కాఫీ. ఓకే, కాఫీ టీలు. ఓకే, ఇదేమో డౌన్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ ని. అర్థమైందా? కాబట్టి అది పండబెడుతుంది. ఎట్లా అది సాధ్యమే కాదు నడపడం. అది నిద్ర వస్తుంది, నడపలేడు. మా ఏం చేసిండు, దోస్తు వచ్చి పిలిచిండు అని చెప్పి మందు పోసారు, తాగి ఆ బండి మీద ఇట్లా వస్తున్నాడు, దగ్గర 2 కిలోమీటర్లు ఇట్లా వచ్చి నిద్ర వచ్చింది, ఆయనతో రోడ్డు మీద పడ్డాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. ఒక 1-2 నెలల కింద. ఒక 3 రోజులు మన ఈ లోకంలోకి రాలే, ఉంటాడో పోతాడో అనుకున్నాం. ఇంకా తర్వాత రికవర్ అయ్యింది, కానీ అంతకుముందు నట్టయితే లేడు, యాక్సిడెంట్ కంటే ముందు. అది సాధ్యం కాదురా అయ్యా, తాగినాక నడపరాదు. ఎక్కువ ఒక 5-10 కిలోమీటర్లు నడపగలుగుతాం, కానీ లాంగ్ డిస్టెన్స్ నడపలేము తాగినాక. కాబట్టి అది అంత ఫేకే. వాళ్ళు తప్పించుకోవడానికి ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికి. ఎందుకంటే ఒక 20% దాకా ఇది దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు. దాంతో పాటు శూద్రులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. దాదాపు ఒక తక్కువలో ఒక 50-60% ఓట్లు మాకు ఏడ రావు అని భయంతో వాళ్ళు ఇలా ఓట్లు పడకపోతే మేము గెలవం కాబట్టి భయంతో వాళ్ళు ఇది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు చంపిర్రు అంటే ఇట్లాంటి ప్రశ్నించే వాయిస్లు ఉండొద్దు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే వాయిస్లు ఉండొద్దు, ఇంకోటి కూడా ధైర్యం చేయొద్దు అంటే వాళ్ళకు కూడా భయం పెట్టాలి అన్న ఉద్దేశంలో చంపారు. కానీ దొరుకుతామని అనుకోలే. ఇప్పుడు ఎటుగాని పరిస్థితి వచ్చింది. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు ఏం చేసినా చట్ట ప్రకారం శిక్షించకపోయినా కోర్టులలో అది, ఎందుకంటే కోర్టులు మేనేజ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, విచారణ పోలీస్ అధికారులు మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి అది విచారణ నిష్పక్షపాతంగా జరగకపోవచ్చు, యాక్సిడెంట్ కింద కేసు కొట్టేయచ్చు, లేదా అన్ని ఆధారాలతో ప్రజలు గట్టిగా కొట్లాడితే అది సుప్రీంకోర్టులో కానీ సిబిఐకి అప్పచెప్పి అది విచారణ రాకుండా చేయవచ్చు. చట్ట ప్రకారం మనకు న్యాయం దొరకకపోవచ్చు. కానీ మా హృదయాల్లో తగిలిన గాయం అయితే పోదు కదా. తప్పకుండా ప్రతి ఎన్నికలలో బీజేపీకి ఇది టీడీపీకి జనసేనకి కర్రు కాల్చి వాత పెడుతూనే ఉంటారు. ఇది మీరు మీ ఆర్టీవీలల్లా, మీ ఏబిఎన్ ఛానళ్లలో, మీ TV5 ఛానళ్లలో, మీ సుమన్ టీవీలలో పొద్దుగాలే చెప్పుకున్నా మా కొరికేది ఏం లేదు. వాటిని కూడా చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది.
మీకు రావు, ఇక మీకు డబ్బులు రావు, మీకు యాడ్స్ రావు, మీకు అయిపోయింది మీ బతుకు అందరి ఫోన్లకి ఏ రోజు స్మార్ట్ ఫోన్ వచ్చిందో అప్పుడే మీ బతుకులు అయిపోయినాయి. మీ అన్యాయాలు స్టాప్ అవుతాయి, కావాల్సిందే. వినయ్ రాజు కోచర, జై భీమ్ సార్, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. జై భీమ్ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, తప్పదు, మనకి ఒక విధి లేని పరిస్థితిని క్రియేట్ చేశారు. మనకి ఒక కామ్గా మన పని మనం చేసుకుంటే వాళ్ళని చేసుకొని ఇస్తలేరు వాళ్ళు. నాగరాజు గోరింకల సారీ, హాయ్ బ్రదర్. సొంటెం మహేష్ యాదవ్, నిజాలు చేదుగానే ఉంటాయి, ఇవి ఎవరికి ఇమడవు. కరెక్ట్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బ్రదర్కి శిక్ష పడ్డది, ఆయన అది వాళ్ళకు అందరికంటే ఎక్కువ ప్రజలకి ఏది ఒక వాయిస్ ఉండే, ఎడ్యుకేట్ చేసే వాయిస్ ఉండే, అది మిస్ అయినాము. ఒక మంచి వ్యక్తి ఉండే, అది మిస్ అవుతున్నాం, కరెక్ట్. కానీ అందరికంటే ఎక్కువ ఎప్పుడు కానీ కుటుంబంలో ఈ మగదిక్కు లేకపోతే అందరికంటే ఎక్కువ ఏది ఇంపాక్ట్ అయ్యేది పిల్లలకి. ఆ పిల్లలు తండ్రి లేకుండా బతకడం అనేది రెస్ట్ ఆఫ్ ద లైఫ్, అది ఒక ఏమంటారు, అది మాటలతో చెప్పేది కాదు. అది ఆ మెమరీస్ ఎవరు క్రియేట్ చేయలేరు. సో ఆ లాస్ ని ఎవరు పూరించలేరు, తండ్రి లేని లాస్. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తండ్రి లేకుండా బతకాలి ఆ పిల్లలు, అది ఎవరి కుటుంబంలో అయినా. సో అది ఎందుకు ఆలోచిస్తలేరు అనేది ఆలోచించాలి. కుటుంబ తగాదాలలో కూడా చూస్తాం, ఎంతమంది ఈ భర్తను చంపుతారు. నీకు భర్త మీద కోపం ఉంటే పిల్లలు ఏం చేసిర్రు అయ్యా? నచ్చకపోతే విడిపోండి. పిల్లలకి తండ్రి లేకుండా ఎందుకు చేస్తావు? ఒంటరి పెరిగిన పిల్లలు ఒక మెంటల్ బ్యాలెన్స్ తో పెరుగుతలేరు, ఒక క్రిమినల్ తయారవుతున్నారు పెద్దగైనాక. ఎన్ని పర్సనల్ కేసులలో కూడా చూస్తున్నాం. అంటే వీళ్ళ ఈగో సాటిస్ఫై కావాలి ఆ పూటకి, అంతే. వీళ్ళ శరీర సుఖం అన్నా సాటిస్ఫై కావాలి, లేకపోతే వీళ్ళ ఈగో అన్నా సాటిస్ఫై కావాలి. ఆ టెంపరీ దాంట్లో లాంగ్ టర్మ్ లో ఎవరికి ఇంపాక్ట్ చేస్తున్నావు? ఆ అమాయక పిల్లల మీద ఇంపాక్ట్ చేస్తున్నారు. శంకర్ ధరావత్, అన్న మీ ఫోన్ నంబర్ ప్లీజ్. తప్పకుండా బ్రదర్, నాకు మెసేజ్ లో పెట్టు. ఎందుకంటే పబ్లిక్ లో పెట్టినాం అనుకో, ఇంకా ఇక ఆ చెత్త నా కొడుకులు అంతా ఇక నా ఫోన్ అదేమైతే ఆ శ్రీరెడ్డి అప్పుడు దాని మీద అన్ని వీడియోలు మాట్లాడితే నా ఫోన్ తీసుకుపోయి అది ఇలా పెట్టింది, పబ్లిక్ లో పెట్టింది. దాని కస్టమర్లు అందరూ నా ఫోన్ అంతా నిండిపోయింది. ఓకే, ఇక మళ్ళీ అవన్నీ డిలీట్ చేయడానికి చాలా టైం పట్టింది. కాబట్టి నాకు పర్సనల్ మెసెంజర్లో పెట్టు, నేను షేర్ చేస్తా. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, మనందరం మతాల మధ్య కొట్టుకొని చచ్చిపోతా ఉంటే అమిత్ షా కొడుకు మాత్రం ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. అమిత్ షా ఢిల్లీలో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ ని చూడమని చెప్తా. అదే బ్రదర్, బీజేపీ వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి, ఈ బీసీ పిల్లలు, శూద్రుల పిల్లలు మాత్రం జంబి కత్తి పట్టుకొని రోడ్ల మీద కొట్లాడుకోవాలి. వీళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి చదువుకునే ఓపిక లేదు, శక్తి లేదు, వేరే పని చేసే ఓపిక లేదు, శక్తి లేదు, బద్దకస్తులు. ఏం కావాలి? పైసలు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి? ఇట్లా రౌడీజం చేస్తే, డ్రగ్స్ అమ్మితే, ఇంకోటి చేస్తే పైసలు వస్తాయి. మేము పైసలు ఇస్తామంటాడు. అట్లా తయారైన పిల్లలు. ఎవరు? అనంత్ కుమార్, దిస్ ఈస్ ట్రూ వర్డ్స్. థ్యాంక్ యూ. మనం చైతన్యం చేద్దాం. మనం మాట్లాడకపోతే వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతారు కదా ప్రజలు, అవునా కాదా? కాబట్టి మనం మాట్లాడాలి. నేనే కాదు, మీకు ఎవ్వరికి మీ సొంత, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం కరెక్ట్ అనిపిస్తే, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా మాట్లాడండి. నేను చెప్తే 10 మంది విన్నారనుకో, మీరు చెప్తే ఇంకో 5 మంది వింటారు కావచ్చు కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం వాళ్ళ చెత్తకి మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నారు శ్యామ్? పవన్ కళ్యాణ్ ఖరాబ్ చేసింది బ్రాహ్మణుడైనటువంటి త్రివిక్రమ్ అనే డైరెక్టర్. వాళ్ళు గోదావరి జిల్లాలో, నాకు తెలియదు ఈ ఇది దళితులు లేకపోతే కన్వర్షన్ వీళ్ళు వాళ్ళ బాధలు భరించలేక బ్రిటిష్ వాడు ఇచ్చిన చైతన్యంతో ఎక్కువ మంది అక్కడ కన్వర్ట్ అయినరు, లేకపోతే ఒక మంచి బతకాలనే ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం అగ్రహారాలు, ఆ రాజరాజ నరేంద్రుడి కాలంలో అనుకుంటా, నన్నయ్య భట్టారకుడు ఈ కాలంలో, లేకపోతే ఈ కాకతీయుల నుంచి అక్కడికే వలస వైర్రు ఈ బ్రాహ్మణులని అంటారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు. సో ఏది ఏమైనా ఆ గోదావరి జిల్లాలో ఉన్న బ్రాహ్మణులు మాత్రం మొత్తం ఇప్పుడు అన్ని చోట్ల గోదావరి జిల్లాలో చెందిన వాళ్ళు అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీలో 99% మంది గోదావరి జిల్లాలో చెందిన వాళ్ళే ఉన్నారు. ఇది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. మీరు కూర్చుండి ఆలోచించండి. 4 జిల్లాలు మెయిన్గా ఉన్నాయి, అందులో గోదావరి జిల్లాలు డామినేషన్ ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత కృష్ణా, గుంటూరు,
ఈ 4 జిల్లాలే. మిగతాదంతా అంత ప్రాముఖ్యత లేదు. ఈ 4 జిల్లాలే ఆ ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఆ యొక్క పరిపాలన అయినా, అధికారమైనా, డబ్బులైనా, పదవులైనా అన్ని వీళ్ళే దోపిడీ చేస్తారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు. అర్థమైందా? అందులో ఇక ఉభయ గోదావరి జిల్లాలో ఇక బ్రాహ్మణులు అయితే ఇంకా వరుస్తున్నారు. చిన్నజీఆర్ స్వామి అక్కడోడే. అర్థమైందా? ఇలా తిరుపతి టీటీడీలో ఆ యొక్క అది చిత్తూరులో ఉన్న ఆ యొక్క రాయలసీమలో ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసింది శ్రీకృష్ణదేవరాయలు అయినప్పటికీ ఆ యొక్క ఆయన శ్రీకృష్ణదేవరాయల కింద రాజ్యం కింద ఉండే ఈ యొక్క రాయలసీమ ఓకే ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ కూడా మొత్తం మెయిన్ పూజారులు, డెసిషన్ మేకింగ్ పూజారులు అంతా ఎవరో చూడండి గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులే. న్యాయం, ధర్మం ఏమీ లేదు. వాళ్ళు సనాతన అధర్మాన్ని పెంచి పోషిస్తున్న వారే. ఇలా చాగంటే ఏడోడు గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణుడే. వాళ్ళు అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. సో ఆ గోదావరి జిల్లాలనే వీడు గెలుస్తాడు. బీజేపీ గెలుస్తాడు. అప్పుడు నరసాపురంలో అప్పుడు కృష్ణంరాజు కానీ ఇంకోడు కానీ ఇప్పుడున్న శ్రీనివాస వర్మ అనేటోడు కానీ ఏడ గెలవరాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గెలవరు, గోదావరి జిల్లాలనే గెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఏడ గెలిచిండు, గోదావరి జిల్లాలోనే గెలిచిండు. అంటే ఈ గోదావరి జిల్లాలో ఉన్న బ్రాహ్మణులు ఈ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి వాని బ్రెయిన్ వాష్ చేసి పారదొబ్బిర్రు. ఓకే, పవన్ కళ్యాణ్ ఖరాబ్ చేసింది బ్రాహ్మణుడు అయినటువంటి త్రివిక్రమ్ అనే డైరెక్టర్. ఈ డైరెక్టర్ అమిత్ షా, మోడీ కనుసన్నల్లో పనిచేస్తాడు. గతంలో త్రివిక్రమ్ అంటే బ్రాహ్మణుడు కరెక్ట్. శ్రీనివాస వర్మన ఏదో ఉంది వాని పేరు, ఏదో వేరే పేరు ఉంది. త్రివిక్రమ్ అనే డైరెక్టర్. ఈ డైరెక్టర్ అమిత్ షా, మోడీ కనుసన్నల్లో పనిచేస్తాడు. గతంలో తెలంగాణ హీరో అయినటువంటి నితిన్ రెడ్డి ఇంటికి జేపీ నడ్డా వచ్చి వెళ్ళాడు. ఆ నితిన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రాలో, నితిన్ రెడ్డి ద్వారా తెలంగాణలో బీజేపీ ఇండస్ట్రీలో కూడా మాకు సహకరించకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కరెక్ట్ బ్రదర్, నేను 1% కూడా నేను విభేదిస్తలేను. లక్ష్మీ కారా వాళ్ళను తిడితే నీ పెళ్ళాన్ని నేను అది అనలేని మాట. మీరు చూడండి, లక్ష్మీ కారా అని అమ్మాయి పేరు పెట్టుకుంది. అమ్మాయి కాదా నాకు తెలియదు. నాకు పర్సనల్ గా మెసెంజర్ లో కూడా ఏదో మెసేజ్ నవ్వుతుంది. నిన్న పెట్టిన దానికి స్టోరీకి నవ్వుతుంది. ఆమె మహిళనో మరి మొగోడు నాకు తెలియదు. సో బూతులు అయితే మాట్లాడుతున్నది. వాళ్ళని తిడితే నీ పెళ్ళాన్ని డాష్ రా చెత్త డాష్ వాడు వీడు అన్నావంటే చెప్పుతో కొడతారు నీ అమ్మని డాష్. ఇక అది మహిళనా, అది స్త్రీ జాతి కలంకమా, దాని పేరు లక్ష్మీకారా అని పెట్టుకుంది. అది మహిళనో పురుషుడో నాకు తెలియదు. సో ఇక ఇట్లాంటి కొందరు ఉంటారు ఇక చీడ పురుగులు. ఓకే, బ్లాక్ చేస్తా, కాల్ అయిపోయినాక బ్లాక్ చేస్తా. రవిడి మన పవన్ కి అంత సీన్ లేదు, ఏ విషయంలో అవగాహన లేదు వాడు ఎడినా కొడుకు. కానీ కాకపోతే వాడు బీజేపీ చెప్పినట్టు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కత్తి మహేష్ బ్రదర్ ని చంపింది జన సైనికులే, ఆ యొక్క మోడీ అమిత్ షా యొక్క డైరెక్షన్ లో. ఓకే, తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళ మద్దతు లేకుండా ఏమీ జరగలేదు. ఇక్కడ కూడా బీజేపీలు చేసినప్పటికీ వాళ్ళ సహకారం కూడా ఉంది జన సైనికులకు. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న మందు తాగి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్టులో మందు కూడా పోసిర్రట, గొంతులో ఆ యొక్క మందు పోసిర్రట. ఓకే, కాబట్టి ఎందుకంటే రిపోర్టులు రావాలని. అన్న మందు తాగి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్టుతో తేలుతుంది కదా, ఎందుకు వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు, కేసును తప్పుదో ఏం లేదు బ్రదర్, కేసును క్లోజ్ చేయాలి. ఓకే, ప్రజలకి ఆ యొక్క బ్రదర్ మీద, ప్రవీణ్ బ్రదర్ మీద సింపతి రావద్దు. ఈ కేసు క్లోజ్ చేస్తే ఇంకొకరిని చంపినా ఇట్లాంటివి ఇక మేము ఏమైనా చేయగలుగుతాం, ఎవరినైనా చంపుకోగలుగుతాం. మా దగ్గర మీడియా ఉంది, మేము చూపెట్టిందే వాస్తవం. పోలీస్ ఆఫీసర్ ఇద్దరు వచ్చిర్రు, ఎస్పీఐ వచ్చిండు, ఆ యొక్క తర్వాత ఐజీ వచ్చిండు. ఏది ఎస్పీ ఏమో నార్త్ ఇండియన్ లాగా ఉన్నాడు, ఐజీ ఏమో మన ఇక్కడ లెక్కున్నాడు. ఏమైనప్పటికీ అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాడు. కానీ ఏదైతే ఇప్పుడు నేను ఏవైతే క్రిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయో చూసారా, వాటికి తొడ మీద గాయమైంది అంటున్నాడు, షర్ట్కి ఏం కాలేదు అంటున్నాడు. ఎందుకైనా సార్ అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయాలంటుండు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అంటున్నాడు, కానీ ఇది ఫైనల్ కాదు, ఇది ప్రిలిమినరీ వచ్చింది అంటున్నాడు. అందులో ఏం డీటెయిల్స్ ఉన్నాయో చెప్తలేడు. విజయవాడలో 4 గంటలు ఉన్నాడు అంటున్నాడు, ఆ 4 గంటల్లో ఏమైంది అంటే చెప్తలేడు. అంటే క్రిటికల్ గా ఇది హత్య అని చెప్పడానికి ఉన్న ఆధారాలకు సంబంధించిందేమో ఆన్సర్ చెప్తలేడు. ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని క్రియేట్ చేసే దానిలో మాత్రం ఏదో చెప్పేస్తున్నాడు.
అంటే వాళ్ళకి కూడా క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చిండ్రు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, సిబిఎన్ గేవ్ క్లియర్లీ ఏమని చెప్తున్నారు, ఏమని సిబిఎన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఐజీ టు క్లోజ్ ద కేసు సేమ్ డే. అదే రోజు కేసును క్లోజ్ చేయమని ఐజీ గారికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అని మనకున్న సమాచారం. ఓకే, ఏమంటున్నారు, సిజిఎఫ్ చర్చ్ కాకినాడ. మిత్రమా మీరు 100% కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇట్లా ఉన్నారు మనుషులు. నేను చదవా లక్ష్మీకారా, నువ్వు పొద్దుగా బూతులు తిడుతున్నావు, ఈ కాల్ అయిపోగా నేను ఫస్ట్ నీదే బ్లాక్ చేస్తా. నేను చదవా బూతులు ఎందుకు చదువుతా? ఇది ఇంత క్రిటికల్ మన టైం వెచ్చిస్తుంది ఎందుకోసం? నువ్వు బూతులు నీతో బూతులు తిట్టించుకోవడానిక? తెలంగాణ శాంపగడిపల్లి, మీరు చెబుతున్న నిజాలు కొంతమందికి మింగుడు పడడం లేదన్న. తప్పదు బ్రదర్, వాస్తవం. అది నీకోసం నా కోసం ఎండ వద్దంటే ఆగది, వర్షం వద్దంటే ఆగది. అది ప్రకృతి ధర్మం. అది నిజం చెప్తే ఎందుకు తృప్తి అవుతుంది? అది ప్రకృతి ధర్మం అంతే. గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదు, అర్థమైందా? నిద్ర నువ్వు అమ్మంటే వస్తలేదు. ఎవ్రీథింగ్ ప్రకృతి చేస్తుంది. పంట మనం గింజేసుడు వరకే నీ బాధ్యత. గింజను మొలికించడం, దానికి గింజ మొలవాలనే పద్ధతి నువ్వునేం పెట్టలే కదా, ప్రకృతే కదా. కాబట్టి అది ప్రకృతి ధర్మం. నిజం అనేది ప్రకృతి ధర్మం. నువ్వు 1000 అబద్ధాలు ఆడితే ఒక టెంపరీగా మోసం చేయగలుగుతావు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు ఆ నిజం బయటకు వస్తుంది. దట్ ఈస్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద నేచర్. అర్థమైందా? కాబట్టి దాన్ని ఎవ్వరు మార్చలేరు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని లక్షల మిలియన్ సంవత్సరాల నుంచి అది జరుగుతుంది. దాన్ని ఎవడు మార్చలేడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనే సత్యాన్ని ఎవడు మార్చలేడు. ఏ మతమోడు ఎన్ని ప్రార్థనలు చేసినా మార్చలేరు. సేమ్ థింగ్ విత్ ట్రూత్. సత్యమేవ జయతే. ద ట్రూత్ విల్ ట్రయంఫ్. నిజం బయటకు రావాల్సిందే, వస్తుంది. అదంతే, దాన్ని ఎవ్వడు ఆపలేడు. అర్థమైందా? 3 నెలలు 5 నెలల దాకా ఆమె యొక్క ప్రెగ్నెన్సీని ఏమంటారు ఎవరికి చూపెట్టకుండా నార్మల్గా ఉన్నట్టు చేయగలుగుతుంది. కానీ ఆ తర్వాత ఆమె హైడ్ చేయలేదు. ఆమె 6th మంత్ నుంచి బిడ్డ బయటకు వచ్చేదాకా ఆమె హైడ్ చేయలేదు. సేమ్ థింగ్ విత్ ట్రూత్. టెంపరీగా నువ్వు ఏం మార్చగలుగుతావు, కానీ ఇన్ ద లాంగ్ రన్ అది బయటకు రావాల్సింది అంతే. రాజ్ సిఎస్, థ్యాంక్ యూ బ్రదర్. శరత్ ఏమంటున్నారు, ఉనుకూరి, కరెక్ట్. సార్, మీరు ప్రతి విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్తూ మేల్కొల్పే విధంగా పనిచేస్తున్నారు. మీకు నా ధన్యవాదములు. మీకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. శరత్ ఉనుకూరి, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. స్వాధీనతులారా, తెలంగాణ శాంపడు అన్న టీవీ ఛానల్స్ అన్ని బీజేపీకి అమ్ముడుపోయినాయి బ్రదర్. అన్ని బీజేపీ కనుసన్నలనే పనిచేస్తున్నాయి అన్ని టీవీలు. నేను అన్ని చూస్తున్నా కదా, అన్ని ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. టీవీ5 ఇప్పుడే చూసిన ఆడు ఉన్నాడు ఇట్లా మీసాలు వేసుకొని. తర్వాత ఏబిఎన్ ఛానల్ అదే పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని నేను చూడలేదు. ఆర్టీవీ అదే పరిస్థితి ఉంది. సుమన్ టీవీ అదే పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని నేను చూడలేదు, ఎందుకంటే మనకు అన్ని చూసే అవకాశం టైం దొరకలేదు. అన్ని మీడియాలు అమ్ముడు పోయినాయి, కరెక్ట్. మళ్ళీ అన్ని ఓనర్లు ఒకటి చూడండి. ఏబిఎన్ రాధాకృష్ణ వాడు ఆంధ్రప్రదేశ్, వాడు తెలంగాణ సెటిల్ అయినప్పటికీ నిజామాబాద్ దగ్గర గోదావరి ఏడవారితో ఆడ వచ్చి బతికిరు అప్పట్లో. సో ఆ యొక్క వరంగల్లోని నిజామాబాద్ లో, అక్కడ కరీంనగర్ లో. సో అయితే వాడు కమ్మ చెందినటువంటి యొక్క ఆంధ్రాకి చెందిన ఆయన, వాళ్ళ మూలాలు అక్కడియే. అట్లా నువ్వు టీవీ5 అయినా తీసుకో, ఎవరినైనా తీసుకో, వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ చెందిన కమ్మోళ్ళే. అన్ని మేజర్ పెద్ద పెద్ద సంస్థలని అడ్డదారులు దోసుకోవాలి, మీడియా సంస్థలు పెట్టాలి. 100 కోట్లు పెడితే ఒక మీడియా సంస్థ పెట్టుకోవచ్చు. సామాన్యుడు పెట్టుకోలేడు, వాళ్ళు అడ్డదారులు దోసుకునే పెట్టుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు కదరా వాళ్ళు, హైదరాబాద్ ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకంటే అక్కడ కళ పెడతారు వాళ్ళ టీవీ స్టేషన్లని ఆంధ్రప్రదేశ్లో. అది పరిస్థితి. ఈడ రక్షణ ఉంది కదా, ఈడ తెలంగాణలో రక్షిస్తున్నాం కదా వాళ్ళని. పెద్ద బాబు, ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. పాల్ పుల్లా, బ్లడ్ లాస్ రిపోర్ట్ చేయాలి, అన్ని చేయాలి బ్రదర్. అవి నిష్పక్షపాతమైన రిపోర్ట్లు వస్తాయి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. మనం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తేనే అది క్లియర్గా అర్థమవుతుంది అది యాక్సిడెంట్ కాదు అనేది. తాగి అంత లాంగ్ డిస్టెన్స్ నడపలేడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయినా వాళ్ళు అన్ని టీవీ ఛానల్లో చెత్త నింపుతుంటే ఎవరిని ఏమారుస్తారు? నో, దట్స్ అది క్లియర్గా అర్థమైంది. ఆయన పర్సనాలిటీ అట్లా లేడు, నీకు బొర్రలేదు ఇంకే. ఇప్పుడు ఆయనకి బండి చక్క నడిపోతుందా? వాడు తాగి నడుపుతున్నాడు, వాడు కరెక్ట్. వాడు విజయవాడ దాకా బ్రదర్ వచ్చిండు, కరెక్ట్. విజయవాడ తర్వాత నుంచి బ్రదర్ లేడు. ఇక మిగతా అదంతా విజయవాడ తర్వాత చూపెట్టేసి ఫుటేజ్లు అన్ని బ్రదరీ కావు.
కోదాడ గీదాడ అని చూపెడుతుంది కూడా అది బ్రదర్. దీన్నే ఈ విజయవాడ తర్వాత వచ్చిన సీసీ ఫుటేజ్లనే కోదాడలో కూడా అదే అబద్ధం చెప్తారు. విజయవాడ దాకా బ్రదర్ కరెక్టే వచ్చిండు. హెడ్ లైట్ లేదు, స్టార్టింగ్ నుంచి లేదు హెడ్ లైట్. వాళ్ళు చూపెట్టిన వేరే మొన్న చూపెట్టింది కదా ఐజీ వచ్చినాక, ఇది స్టార్టింగ్ లో హైదరాబాద్ అక్కడ చూపెట్టింది కదా, స్టార్టింగ్ నుంచి లేదు అనేది చూపెడుతున్నారు. అలా లేకపోవచ్చు, ఆయనకి అంత టైం దొరకకపోవచ్చు, ఫిక్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మాక్సిమం టైం డే టైంలో ప్రయాణిస్తాం కాబట్టి మనకు హెడ్ లైట్ లేకున్నా ఏం కాదు. సైడ్ ఇండికేటర్ ఉంటే అది కూడా సైడ్ ఇండికేటర్ ఉంటే సరిపోతుంది. సైడ్ ఇండికేటర్ లేకున్నా నువ్వు వెనుక వచ్చే వాహనాల మీద ఒక దృష్టి పెడితే అద్దంలో చూసుకుంటే నీకు ఏ ఇండికేటర్ లేకున్నా నడపవచ్చు. ఇంకా హైవేలలో తక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది లోకల్ కంటే కూడా. కాబట్టి డే టైంలో నీకు హెడ్ లైట్ లేకపోయినా ఏం కాదు. నైట్ టైంలో ఎక్కువ ట్రావెల్ చేయడు కాబట్టి అవసరం లేదనుకున్నాడు కావచ్చు, లేకపోతే విజయవాడనే వండుకుందాం అనుకున్నాడు కావచ్చు, ఎవరికి తెలుసు. వి డోంట్ నో. విజయవాడ తర్వాత నుంచి ఆయన ఎవరిని కలిసిండు విజయవాడలో, నాకున్న సమాచారం మేరకి ఏదో చర్చ్ రిలేటెడ్ ఏదో మీటింగ్ ఏదో అటెండ్ అయ్యిండు అని విన్నా నేను. అక్కడ 4 గంటలు అక్కడ ఉన్నాడు అని విన్నా. సో ఆ విజయవాడలో ఆడికి వచ్చి ఎవరిని కలిసిండో ఆ తర్వాత ఏమైంది అనేది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి. విజయవాడలో కిడ్నాప్ చేసిండు, అది చేసిర్రు, ఇక మిగతాదంతా ఫేకే. ఈ విజయవాడ తర్వాత ముచ్చటనే అంతకు ముందు ఉన్నట్టుగా అవన్నీ ఫేక్ ప్రచారం చేస్తారు ఆ యొక్క వాళ్ళ మీడియా సంస్థలలో. వాళ్ళు వేరే తోటి పాస్టర్లు చెప్తున్న ప్రకారం ఆ దైవజనుడు ఆ మందు ముట్టాడు అని చెప్తున్నారు. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా. లాస్ట్ లో 1-2 చదువుతాం, దెన్ వెళ్తాం. చేద్దాం, వాళ్ళ పని చేద్దాం. మళ్ళా ఇంకొక్కరు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అర్థమైందా? చాలా మీకు ఏమంటున్నారు? కుమార వెంకటేష్, ఆ దేవుడు కృప మీకు తోడై ఉండును గాక సార్, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. జాషువా అన్న, మీలాగా నిర్భయంగా చెప్పే వాళ్ళు చాలా తక్కువ, మీకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. చెప్దాం, అనునిత్యం చెప్తూనే ఉన్నా, చెప్తాం. జేపీ రమేష్, ఐ సపోర్ట్, ఐ అగ్రీ విత్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. జేపీ రమేష్, అది నాకు చదువుస్తలేదు, కీజ్ ఐ థింక్. ఆనంద్ బాబు గోరికపూడి సార్, ప్రవీణ్ అన్న భార్య గారు ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ఈ ఫేక్ ఫొటోస్ గురించి ఒకసారి చెప్పమానండి. వాళ్ళు 1-2 రకాలు ఉంటుంది బ్రదర్. ఒకటి, వాళ్ళు బాధలో ఉంటారు ఫస్ట్ థింగ్. రెండోది, మళ్ళీ మాకేమన్నా థ్రెట్ ఉంటుందేమని వాళ్ళు భయపడతారు. అట్లీస్ట్ కనీసం పిల్లలకు తల్లైనా ఉండాలి కదా అని భయపడతారు. కాబట్టి మనము పర్సనల్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకోండి. పోలీసులకు ఎట్లయినా చెప్తారు కదా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా. వాళ్ళకి ఏమైనా దగ్గర క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే పాస్టర్లు ఇన్ పర్సన్ మాట్లాడితే మరి వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలియదుగా. పాల్ మహాసేన, వందనాలు సార్, మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఒక్కటే బ్రదర్, ఇప్పుడు రోజు సచ్చుకుంటే అయితే బతకలేం కదా, రోజు భయపడుకుంటే అయితే బతకలేం కదా. మనము అన్ని విధాలు జాగ్రత్తలు తీసుకుంటాము. అది పోలీసులకు చెప్తాము, ఇంకోటి చేస్తాము, మనం చేయగలిగి చేస్తాము. అయినా సరే కావాల్సి వస్తే కానీ ఇయ్యాల కాకపోయినా ఏదో ఒక రోజు వస్తాం కదా. కానీ రోజు సచ్చుకుంటా భయపడుకుంటా బతకలేం కదా. మనం చంపినవాడు వాడు కూడా ఉండడు కదా, వాడు కూడా ఏడో రోజు పోతాడు కదా. కాబట్టి అట్లా ఆలోచించొద్దు. మనకు కరెక్ట్ అనిపించింది చేసుకుంటాం, ముందుకు పోవాలి, సింపుల్. కాకపోతే మనం ఐకమత్యం కొట్లాడు. ఇప్పుడు వాడు పబ్లిక్ లో వచ్చి ఒప్పుకోలేకపోతున్నాడు, సాటంగా చేసిండు దొంగ నా కొడుకు అంటే వాడు పిరికోడు, వాడికి ధైర్యం లేదు అనేది క్లియర్ అర్థమవుతుంది. జేపీ రమేష్ కి వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మహేష్ బాబు నన్రు అన్న, 2 బైకుల్ని అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది, మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు నిజం చెప్పే విషయంలో ముందు ఉన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. మనకే అర్థమవుతున్నప్పుడు ఈ మీడియాలో పనిచేసేటోళ్ళకి ఎందుకు అర్థం కాదు? దే ఆర్ పెయిడ్ మీడియా, సింపుల్. చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింటాడు అమిత్ షా అక్కడ చెప్పిన దాన్ని బట్టి. ఇది కూరపాక బాబు ఏమంటున్నారు, టీడీపీ దృశ్యం మూవీ చేస్తుంది. కరెక్ట్ కదా, అయిపోయింది వాళ్ళ పని, అయిపోయింది. వాళ్ళకు ఇక ఓట్లు పడే, అయిపోయింది వాళ్ళ పని. ఈవీఎంలలో మేనేజ్ చేసుకుంటే చెప్పలేం కానీ ఓట్లు అయితే పడే. వెంకటేష్ తాళ్ళ, ఇదే పెద్ద కులపోడు చేస్తే టీవీలు గోలగోల. ఎందుకు గోలగోల కాదు బ్రదర్, ఎన్కౌంటర్లే. ఇప్పుడు ఆ యొక్క ఏందో దిశ కేసులా వాళ్ళే చేసిండ్రు అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పండి నాకు.
దే కిల్డ్ ద ట్రూత్, దే ఎన్కౌంటర్డ్ ద ట్రూత్. నిజాన్ని ఎన్కౌంటర్ చేసారు, ఆ పేద పిల్లల్ని కాదు నేను ఎన్కౌంటర్ చేసింది. సింపుల్. ఓకే, ఎందుకంటే ఆ కేసు విచారణకు వచ్చి మొత్తం తెలిస్తే ఎవరోరి మొత్తం పెద్ద పెద్ద వెళ్ళని బయటకు వస్తాయి. సేమ్ థింగ్ విత్ ఆ డ్రగ్స్ కేసు, ఆ రాజు కేసులో ఆడ ఆ యొక్క, ఎందుకంటే దేశంలోకి డ్రగ్స్ ఎట్లొస్తాయి అమిత్ షా అనుమతి లేకుండా ఎట్లొస్తాయి? కామన్ సెన్స్. వాళ్ళే చేయిస్తున్నారు, వాళ్ళ పేర్లు బయటకు రావద్దు అంటే ఏం చేయాలి? కింది స్థాయిలను చంపాలి. పాస్టర్ హత్యను నువ్వు ఖండించిన శ్యామ్, తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటున్నారు? పాస్టర్ హత్యను నువ్వు ఖండించినందుకు నిన్ను హిందూ ద్రోహిగా ప్రచారం చేస్తున్నారు. రేపొద్దున హిందూ చనిపోతే ఖండించినా కూడా వాళ్ళ వైఖరిని మార్చుకోరు. వాళ్ళు ఏం చేసినా సమర్థించాలి, అప్పుడే వాళ్ళు హిందువులు అని మల భావన. క్రైస్తవుడు తప్పు చేసినా తప్పే, హిందువు తప్పు చేసినా తప్పే, ముస్లిం తప్పు చేసినా తప్పే, ఎవడు తప్పు చేసినా తప్పే. కానీ ఒక వ్యక్తిని చంపే అధికారం ఎవరికీ లేదు. కరెక్ట్. అది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకు చెప్పకూడదు. చెబితే దేశద్రోహం, హిందూ వ్యతిరేకులం, ఇదెక్కడి నియంత పాలన అన్న నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ చూడలే ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన. అంతా నరేంద్ర మోడీ పుణ్యం. కరెక్ట్. తెలంగాణ విషయం వాడు ఏమన్నా ప్రచారం చేసుకొని బ్రదర్, వాడు చెప్తే మొక్కుతలేము, వాడు వద్దంటే ఊరుకోం. బీజేపీ పార్టీ అనేది 1980లో పుట్టింది. అంతకుముందు ఈ హిందుత్వం లేదా? మూలవాసులు యొక్క ఇది పాటించే హిందుత్వం వేరు, విదేశీ ఆర్య బ్రాహ్మణులు తెచ్చిన ఆ ఆర్యతత్వము, ఆర్య అంటేనే గొప్పవాడు అని అర్థం. మనం ఎందుకంటే ఒకప్పుడు లెటర్ రాష్ట్రం కదా, అయ్యా అని గ్రామీణ ప్రాంతాల రాష్ట్రాలు, కొంచెం చదువుకున్న ఆర్య అని రాష్ట్రాలు. పర్షియా దేశం పేరు ఇరాన్ గా మారింది. ఇరాన్ అనే శబ్దానికి అర్థం దేనిలోకెళ్ళి తీసిర్రు చూడండి. ఆర్య శబ్దం నుంచే వాళ్ళు ఇరాన్ అని పెట్టుకున్నారు. ఇరాన్ అంటే ఇరాన్ అన్న ఆర్య అన్న గొప్పవాడు అని అర్థం. వాడు గొప్పవాడు, అదే వాని సిద్ధాంతం. వాడు ముక్కులకెళ్ళి వచ్చిండు, మనం కింది ప్రాంతాలకెళ్ళి వచ్చినాం అనేదే వాడి మొత్తం వాడి సంస్కృతంలో అన్నిట్లలో అదే ఉంది. మొదటి వేదాలు 4 ఉన్నాయి కదా, ఆ ఋగ్వేదమా మొదటిది. సో అందులో క్లియర్గా ఉంటుంది దస్యులు, దాసులు, ఇక్కడి లోకలోళ్ళు మూలవాసులు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు దేవతలు. అర్థమైందా? వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలేవాడు, వాడు ఒక్కడే వచ్చిండు, పురుషులే వచ్చిండ్రు. అర్థమైందా? అందుకని ఈ దేశం మూలవాసులైన స్త్రీలను కూడా వాడు శూద్రులే అన్నాడు. ఈ దేశ మూలవాసులు అందరినీ శూద్రులు అన్నాడు వాడు. ఎందుకంటే వీళ్ళు నల్లతోలు ఉన్నోళ్ళు, వాళ్ళు చలి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, తెల్లతోలు ఉన్నోళ్ళు, వీళ్ళందరినీ రాక్షసులు అన్నాడు. సో ఇది కాబట్టి ఏమంటున్నా, ఇప్పుడు హిందూయిజంలో ఈ ఆర్యులు రాకముందు యజ్ఞాలు యాగాలు మన దేశంలో ఉండేనా? అగ్నిని ప్రార్థించే అగ్నిని ప్రార్థించే సంస్కృతి మన దగ్గర ఉందా? ఇప్పుడు ఇరాన్ పోదాం, అక్కడ ఉందా? జొరాస్ట్రియన్లు అగ్నిని ప్రార్థిస్తారా లేదా? సూర్యుని ప్రార్థిస్తారా లేదా? ఈ కల్చర్ మన భారతదేశంలో ఈ ఆర్యులు రాకముందు ఉండేనా? కనుక్కోండి. అర్థమైందా? మీరు రీసెర్చ్ చేయండి, నేను ఏమంటలేను, మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి. శ్రమణ పరంపర లేదా శమన పరంపర అంటే ఏందో రీసెర్చ్ చేయండి. సింపుల్. బలిచ్చే కాన్సెప్ట్ మన మూలవాసులు పాటించలేదు. ధ్యానము, యోగ, అహింస, తను తెలుసుకోవడము, ఈ యొక్క సృష్టిని అర్థం చేసుకోవడము, ఇదే చేసిర్రు వాళ్ళు మూలవాసులు. ఈ వివక్షలు ఇవన్నీ అక్కడ ఆర్యులు తీసుకొచ్చినాయి. ఈ ఆవులను మొక్కుతారు, కొమ్మలు బలిస్తారు, గుర్రాలను మొక్కుతారు, బలిస్తారు. ఈ కల్చర్ మన భారతదేశం మూలవాసులది కాదు. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క హిందుత్వానికి చెందిన అతి ముఖ్యమైన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఈ యొక్క రామాయణం, మహాభారతం అని అన్ని ఏ గ్రంథంలో అయినా హిందూ శబ్దం చూపెట్టండి, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను నేను. అప్పుడే మంటలు దుంకుతా. హిందూ శబ్దం ఇలా ఎక్కడైనా చూపెట్టండి, ఈ సోకాల్డ్ హిందూ గ్రంథాలని చెప్తున్న వాటిలలో. కానే కాదు, అది హిందుత్వం కానే కాదు. అది ఆ యొక్క సనాతన అధర్మము, లేదంటే బ్రాహ్మణిజము, లేదంటే మనువాదము, లేదంటే ఆర్యతత్వము. అది ఆ యొక్క వివక్షను పెంచి పోషించేది. దానికి మూలవాసులు పాటించే ఈ హిందూయిజంలోకి అన్ని వస్తాయి. గ్రామ దేవతలు వస్తాయి, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, ఇవన్నీ గ్రామ దేవతలకు సంబంధించినవన్నీ. వీళ్ళందరూ శూద్రులు. వీళ్ళు దేవతలు. గ్రామ దేవతలు ఎవరు అంటే ఆ గ్రామాల్లో 10 మందికి మంచి చేసిన వాళ్ళని దేవతగా కొలిచారు. ఓకే, వాళ్ళంతా శూద్రులే. అందుకే ఈ గ్రామ దేవతల శూద్రులకు సంబంధించిన వాళ్ళని బ్రాహ్మణుడు పూజించాడు. బ్రాహ్మణుడు ఎందుకు పూజించాడు ఈ శూద్ర దేవాలయాలు అంటే, ఆ దేవతలు శూద్రులు,
వాడు తెచ్చిన బ్రహ్మ విష్ణువులు బ్రాహ్మణులు. అర్థమైందా? కాబట్టి ఈ శూద్రులని బ్రాహ్మణుడు మొక్కడు, ఎందుకంటే వాడు పైన ఉండాలి కదా, పైన ఉంటాడు కదా. అందుకే శూద్రులు వాళ్ళ లోపల మంచి చేసిన వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్న వాటిలో ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఇంకో గ్రామ దేవతలు పోలేరమ్మ, వీటిలలో బ్రాహ్మణుడు పూజారిగా ఉండడు, శూద్రులను బ్రాహ్మణుడు పూజించాడు. సింపుల్. కాబట్టి వీళ్ళంతా మూలవాసులు. శివుడు మూలవాసుడు, బుద్ధుడు మూలవాసుడు, జైనుడు మూలవాసుడు. ఈ బ్రహ్మ విష్ణువు ఈ చెత్త అంతా, ఈ దేవతలు ఇంద్రుడు వరుణుడు అదంతా చెత్త అంతా ఆర్యుడు. ఓకే, కూర్చుండి ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా మేక్ సెన్స్ ఉందా లేదా. ఎక్కడైతే ఏ గుళ్ళల్లో అయితే బ్రాహ్మణుడు పూజారి లేడో వాళ్ళంతా శూద్రులే. కోటేశ్వరరావు కోర్నేలి, హాయ్ అన్న, చంపి కారులో వేసుకుని ఆయన బైక్ ని కరుణాకర్ సుగుణగాడు నడుపుకుంటూ యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడానికి వైన్ షాప్ లో మందుకొని ఇందులో పెద్ద గాళ్ళ హస్తం ఉంది. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మనకున్న సమాచారం బ్రదర్, కార్లు చంపిన్రు, విజయవాడలో చంపి కార్లను ఏదో పెద్ద వాహనంలో తీసుకుపోయారు, ఆడ పెట్టిర్రు, దాని మీద బైక్ పెట్టిండ్రు. ఆ బైక్ నడిపినవాడు ఒరిస్సాకు చెందిన వాడంట. ఓకే, వాడు వైన్ షాప్ లో మందు కొనుక్కొని మందు తాగి అట్లా తూలుకుంటా వాడు నడుచుకుంటూ వచ్చి ఆ బైక్ ని ఆడబెట్టాడు. అది ఇవంతా ఎందుకు చేసిండు అంటే ఈ ప్రవీణ్ బ్రదర్ చేసిండు అని ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ను తప్పుదో పట్టించడానికి, ఈ ఫేక్ మీడియాలో చెత్త నింపడానికి. ఇది వాస్తవం. ఓకే, నేను స్టార్టింగ్ లో చెప్పిన మొత్తం వివరాలు, ఏది ఎన్ని కోట్లు తీసుకున్నారు, ఏమేం చేసిర్రు ఆ చంపేటప్పుడు అనేది తర్వాత చూడండి. మళ్ళీ నేను రిపీట్ చేయాలి, ఎందుకంటే అది చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో వినోద్ కుమార్ అన్న, యు ఆర్ గ్రేట్, టీవీ ఛానల్ వాళ్ళు అమ్ముడుపోయారు. 1000% అండ్ థ్యాంక్ యూ. కార్తీక రాజ్ కిరణ్ అన్న, వైన్ షాప్ లో ఉన్నప్పుడు అతని బ్లాక్ అద్దాల్లో ఒక అద్దం లేదు, అది గమనించగలరు. కరెక్ట్ బ్రదర్, మనం ఇన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా అన్ని తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయమంటారు, ఇప్పుడు మేము చేసినామని ఒప్పుకున్నారనుకో, ఇప్పుడు వాళ్ళకి శిక్షలు పడతాయి. రెండోది వాళ్ళకి 1% కూడా ఓట్లు పడాయి కదా, అంటే వాళ్ళ కన్నును వాళ్ళు ఓడ్చుకున్నట్టే కదా. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు అట్లనే ప్రచారం చేస్తారు. అది బ్రదర్. ఇక చాలా కామెంట్స్ ఉన్నాయి కానీ బ్రదర్ ప్రసాదరావు పమ్మి, బ్రదర్ మీరు క్లియర్గా చెప్పడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఉండని, తప్పదు, నన్ను ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. ఇది ఫస్ట్ టైం కాదు బ్రదర్, ఇక్కడ అమెరికాలో కూడా నేను ఎవడన్నా తెల్లోడైనా సరే ఉన్నదనే మాట్లాడతాం. మనము యొక్క ఏమంటారు ముందటొకటి ఇంకోటి లేకుండా మాట్లాడినప్పుడు ఇబ్బంది పెట్టిర్రు. ఒక తెల్ల ఆమెకి బోనస్ ఇచ్చారు, నాది గ్రేడ్ పైన ఉంది, ఆమెమో 13 గ్రేడ్, నాది 2 గ్రేడ్. అంటే చాలా, నేనేమో లీడ్గా ఉన్నా. నేను లీడ్గా ఉన్నవానికి ఆమె నా కింద పనిచేస్తే ఆమెకేమో ఆమెకు నాకు సేమ్ బోనస్ ఇచ్చారు. అరే ఎట్లా ఇచ్చినావు, ఏ లాజిక్ తోటి ఇచ్చినావు? మరి నాదేమో గ్రేడ్ ఎక్కువ ఉన్నప్పుడు నా పర్సంటేజ్ వేరుంటుంది కదా బోనస్. సో ఎందుకు ఇచ్చినావు అంటే వానికి మేనేజర్కి నచ్చలేదు. నేను పోయి ఆ పైన మేనేజ్మెంట్ని డైరెక్టర్ని అడిగే వరకు వాడి ఉద్యోగం పోతుందని వాడు ఇమ్మీడియట్గా ఏం చేసిండు, నా మేనేజర్ కాబట్టి వాడు నన్ను ఫైర్ చేసిండు, తీసేసాడు. తీసేసాడు, ఫైర్ చేయడం అంటే తీసేయడం. సో తీసేసిండు. కానీ తర్వాత నాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, నేను అట్లా ప్రశ్నించడం వల్ల ఆ డైరెక్టర్ ఏం చేసింది, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ బోనస్ పాలసీనే మార్చేసింది. అంటే మేనేజర్కి ఇష్టమైనట్టు ఇవ్వడానికి వీలు లేకుండా ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద అది ఇచ్చేటట్టుగా ఆ డిపార్ట్మెంట్ ఎంత మంచి పర్ఫార్మ్ చేసిన దాన్ని బట్టి, రేటింగ్ని బట్టి ఆ బోనస్ ఇవ్వాలనేది ఆమె పాలసీ మార్చింది. అంటే నా పుణ్యం వల్ల నాకు నష్టం జరిగినప్పటికీ అక్కడ ఏది ఆ మిగతా వాళ్ళందరికీ మేనేజర్ ఇష్టమైనట్టు చేయకుండా, వారికి నచ్చిన వాళ్ళకి ఎంత పడతా అంటే ఇవ్వకుండా వాళ్ళ కంపెనీ పాలసీని మార్చడంలో మనము ఒక ఏమంటారు ఒక కీలక పాత్ర పోషించినాం. సో దట్ ఈస్ గుడ్. సో అట్లా ఇప్పుడు ఆడవాడు అసోసియేషన్ ఉండే, మన హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక పోస్ట్ ఆఫీస్ ఉన్నది, అది మంచిగా ఉన్నది, రంగేస్తే పెయింట్ వేస్తే అయిపోయా. దానికి ఏం చేస్తారు వాళ్ళు, తీసుకుపోయి అవి రిప్లేస్ చేసి కొత్తవి పెడుతున్నారు. అది ఎందుకు అవసరం ఏంది, పైసలని వేస్ట్ చేస్తున్నావు కదా. ఒక్కొక్క దగ్గర నెలకి $120 వసూలు చేస్తున్నావు ఓన్లీ చెత్త డబ్బాలు తీసుకోవడానికి అసోసియేషన్ ఫీజు కింద. సో దాంట్లో నువ్వు పెయింట్ వేస్తే అయిపోయింది కదా, మంచిగా ఉన్నాయి, అవి ఐరన్ తోటి మంచిగా ఉన్నాయి. పెయింట్ వేయడానికి నువ్వు అవి తీసేసి కొత్తవి పెడుతున్నావు, ఎందుకు పైసలు వేస్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళకి నచ్చలేదు ఆ డైరెక్ట్. ఎందుకంటే ఆ వెండర్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు దోసుకుంటారు అన్నట్టు. నచ్చక వాళ్ళు నన్ను పర్సనల్గా ఇబ్బంది పెట్టారు. అట్లా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక పెట్టినని నువ్వు నోరు మూసుకోను కదా, తప్పు రైటే కదా. కాబట్టి పెడతానే ఉంటారు, పెట్టని ఏం కాదు. ఎండ్ ఆఫ్ ద డే మనందరం బాగుపడతాం కదా. సాది మిత్రులారా,
ఏమంటున్నారు బోయాజు అన్న, మా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాకుండా చేయలేము. రాదు బ్రదర్. వాళ్ళు ఎక్కడ నేను చెప్తున్నా కదా, ఒక 20% మందే యువతకు పిచ్చి లేపితే వాళ్ళు, అది కూడా ఉత్తర భారతదేశంలో ఓట్లు వేసిర్రేమో ఒక 20%. కానీ ఒక రైతు ఎందుకు బీజేపీ ఓటేస్తాడో నాకు చెప్పండి. ఒక రైతుకి బీజేపీ వల్ల ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఏమి మేలు జరిగిందో చెప్పు. ఒక కర్షకుడికి, ఒక కార్మికుడికి, ఒక చదువుకున్న యువతకి ఏం జరిగిందో చెప్పు. ఏమి లేదు. కాబట్టి మతం పేరు చెప్తే ఓట్లు పడతలేవు కూడా. ఒక 20% బీసీలలో యువకులకి పిచ్చి లేపితే, అది కూడా ఉత్తర భారతదేశంలో ఆ జంబికత్తులు పట్టుకొని నిరుద్యోగులైనటువంటి బీసీ యువకులు, వాళ్ళకి వేరే దారి లేక, పనిచేసే శక్తి లేక, వాళ్ళు ఒక 10-20% ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆ 10-20% ఓట్లే పడుతున్నాయి. మీరు మరి మిగిలితే ఎక్కడి ఇంకో 20% ఓట్లు అంటే మోసం చేస్తున్నారు. ఓకే, ఆ యొక్క ముందు రోజు పోయి ఇంకా అంటిస్తున్నారు, లేకపోతే వాళ్ళ సంపుతామని బెదిరిస్తున్నారు, లేకపోతే ఈవీఎంలలో మోసం చేస్తున్నారు, లేకపోతే ఆ కౌంటింగ్లలో మోసం చేస్తున్నారు, ఆ నంబర్ మార్చుతున్నారు, లేకపోతే ఒక బూత్ లో వస్తే ఇంకో బూత్ లకు పంపిస్తున్నారు, ఓట్లు చెల్లకుండా వాళ్ళకు ఓట్లు అయిన వాళ్ళని చెల్లకుండా చేస్తున్నారు, లేకపోతే ప్రతిపక్ష నేతల్ని వాళ్ళకి కొనుక్కుంటున్నారు, లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, సిబిఐడి అని బెదిరిస్తున్నారు, అనేక రకమైన అక్రమాలు చేస్తున్నారు. బీజేపీ 2014 అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ 15 రాష్ట్రాల్లో ఉండే, ఇలా 3 రాష్ట్రాలకు ఎందుకు పరిమితమైంది? ప్రజలు ఎన్నుకోవడం వల్ల కాలే. కాంగ్రెస్ లో ఉన్న మిగతా అన్ని వేరే పార్టీలో అందరినీ అట్లా అడ్డదారులు తీసుకుంటేనే కదా. సో అది పరిస్థితి. కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తలేరు. నిష్పక్షపాతమైన ఎన్నికలు జరిగిన రోజు బీజేపీ ఒక్క రాష్ట్రంలో గెలవదు, ఇంక్లూడింగ్ యూపీ, మధ్యప్రదేశ్ అన్ని. అర్థమైందా? సింపుల్. మోసం చేసి గెలవడం అంటారా? ప్రజలు ఇష్టంతో ఓటేస్తే గెలిచినట్టు. సో అది మిత్రులారా, చేస్తారు. ఇవాళ ఎన్ని చేసినా మనం ఏమంటారు, మన కొరికేది ఏం లేదు. మనము చేద్దాం, మనందరి యోగక్షేమాల గురించి కొట్లాడదాం. మహేష్ బాబు నన్రు అన్న, కరెక్ట్ మోస్ట్లీ చదివినా. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. కానీ కంప్లీట్ చేద్దాం. చాలా టైం అయిందిగా, చాలా ఉన్నాయి కామెంట్స్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా వ్యాలిడ్ ఉంటే షేర్ చేయండి. మీ తరఫున మళ్ళీ మనము అప్డేట్ ఇద్దాం. ఓకే, ఇది ఈజీగా వదిలిపెట్టే విషయం అయితే కాదు దయచేసి. ఎందుకంటే ఇది వదిలేస్తే రేపు ఎవరికైనా కావచ్చు. సో మాట్లాడతా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. హ్యావ్ గుడ్ నైట్. బాయ్.